నమస్తే, వెల్కమ్ టు Sairam Sampatirao ఎడ్యుకేషన్. దిస్ ఈస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఏదైతే మోడర్న్ హిస్టరీ సంబంధించిన ఎంసీక్యూస్ అని చేసుకున్నామో, సో ఈరోజు కూడా కొన్ని ఎంసీక్యూస్ అని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎప్పుడైతే మనకి యూరోపియన్స్ వాళ్ళు ఇండియాకి ఎంటర్ అవుతారో, సో అప్పటి నుంచి మనకి మోడర్న్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో యూరోపియన్స్ వాళ్ళు మన ఇండియాకి ఎలా రావడం జరిగింది? త్రూ ద సీ రూట్ రావడం జరిగింది. సో ఇండియాకి వచ్చిన ఫస్ట్ మనకి యూరోపియన్ ఎవరు? పోర్చుగీస్. అండ్ అలాగే ఇంకొకరు పోర్చుగీస్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? డచ్ తర్వాత ఇంగ్లీష్ అంటే బ్రిటిష్, దాని తర్వాత డేన్స్, దాని తర్వాత నెక్స్ట్ ఫ్రెంచ్ వాళ్ళు రావడం జరిగింది. సో పోర్చుగీస్ వాళ్ళు మనకి ఫస్ట్ రావడం జరిగింది అండ్ లాస్ట్ కూడా వీళ్ళే వెళ్ళడం జరిగింది 1961లో విత్ ద ఆపరేషన్ విజయ్ ఏదైతే గవర్నమెంట్ చేపట్టిందో. ఓకేనా? పోర్చుగీస్ ఆర్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ టు లీవ్ ఇండియా. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే డచ్ ఉందో, డచ్ అనేది కూడా మనకి ఇండియాకి రావడం జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ పోర్చుగీస్ ఎప్పుడు వచ్చారు? 1498లో రావడం జరిగింది. సో ఎవరైతే పోర్చుగీస్ 1498 వచ్చారో, సో వీళ్ళందరూ ఏం చేశారు? సో ఇండియాలో టోటల్గా మనకి ట్రేడింగ్ పర్పస్ ఏవైతే స్పైసెస్ ఉన్నాయో అక్కడ అమ్మి తీసుకొని వెళ్ళి వేరే యూరోపియన్ కంట్రీస్లో అక్కడ అమ్మి చాలా ప్రాఫిట్ పొందుకున్నారు. సో ఇది గమనించిన వేరే యూరోపియన్స్ వాళ్ళు కూడా మన ఇండియాకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో డచ్ వాళ్ళు 1605లో వచ్చారు. ఓకేనా? సో అలాగే ఇంగ్లీష్ వాళ్ళకు మనకు కూడా 1600స్లో రావడం జరిగింది. అలాగే డేన్స్ ఎప్పుడు వచ్చారు? 1616లో వచ్చారు. ఫ్రెంచ్ వాళ్ళు మనకి 1664లో రావడం జరిగింది. సో ఇలా మనకి యూరోపియన్స్ వాళ్ళు ఇండియాకి ఎంటర్ అవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకొరకు? ట్రేడ్ పర్పస్ కోసము. సో ఏదైతే ట్రేడ్ పర్పస్ కోసం వచ్చారో ఇండియాలో, సో ఫస్ట్ పోర్చుగీస్ వచ్చిన తర్వాత అంత కాంపిటీషన్ అనేది లేదు. సో దాని తర్వాత మెల్లమెల్లగా యూరోపియన్స్ ఎంటర్ అయిన తర్వాత ట్రేడ్ మీద చాలా కాంపిటీషన్ పెరిగింది. కాంపిటీషన్ పెరిగిన తర్వాత వీళ్ళ మధ్యలో చాలా గొడవలన అయ్యేటి అనమాట. అర్థమవుతుందా? సో అందులో భాగంగా చూసుకుంటే పోర్చుగీస్ అనేది మొత్తం సైడ్కి వెళ్ళిపోయింది. డచ్ ఏదైతే ఉందో, డచ్ మనకి బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా ఎప్పుడు జరిగింది? 1758లో ఏదైతే మనకి బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా జరిగిందో, ఆ చిన్సూరాలో టోటల్గా వీళ్ళు డచ్ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఈ చిన్సూరా ఎక్కడుంది? మనకి బెంగాల్లో ఉంది. అందుకే ఇక్కడ చిన్సూరా దగ్గర జరిగిందని దీన్ని బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా అంటారు. ఈ బ్యాటిల్ ఆఫ్ చిన్సూరాలలో మనకి డచ్ వాళ్ళు ఓడిపోవడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళ ట్రేడ్ అనేది టోటల్గా మనకి ఇండోనేషియాకి వెళ్ళిపోయిందనమాట. దాని తర్వాత మనకి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఏదైతే బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా ఉందో, ఇటు డచ్ వర్సెస్ ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ జరిగిందనమాట. సో వీళ్ళు ఓడిపోయారు అండ్ బ్రిటిష్ వాళ్ళు గెలవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ డేన్స్ కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు నాన్న. దాని తర్వాత ఫ్రెంచ్. సో ఇప్పుడు మనకి ఎవరైతే వెళ్ళిపోయి టోటల్గా మనకి ఇంగ్లీష్ వర్సెస్ మనకి ఫ్రెంచ్ అయిపోయిందనమాట. సో వీళ్ళ మధ్య మనకి టోటల్గా ట్రేడ్ అనేది ఒక కాంపిటీషన్ లాగా ఉంది. సో ఏదైతే మనకి ఇండియన్ రూలర్స్ వీక్ రూలర్స్ని గమనించి అక్కడ వీళ్ళు ఇండియన్ రూలర్స్లో కూడా ఇంటర్వ్యూన్ అవ్వడం జరిగింది. సో ఇలా భాగం చూసుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది బ్రిటిష్ అనేది టోటల్గా కాంక్వెస్ట్ చేసుకుంటే వెళ్ళింది. ఎలా కాంక్వెస్ట్ చేసుకుంటే వెళ్ళింది అంటే ఒక్కొక్క రాజ్యాన్ని ఏమంటారు కాంక్వెస్ట్ చేసుకోవడానికి వెళ్ళింది. అందులో భాగంగా చూసుకుంటే కర్ణాటక, దీన్నే ఆర్కోట్ అంటాం. అండ్ అంత బెంగాల్ తర్వాత మళ్ళీ మనకి మైసూర్ తర్వాత మళ్ళీ మరాఠా, సింధ్, పంజాబ్ అండ్ అవధ్. ఓకేనా? సో ఏదైతే మనకి కర్ణాటక వారిలో మనకి 1, 2, 3 జరుగుతాయో, సో ఈ థర్డ్ కర్ణాటక వార్లోనే మనకి ఈ టైంలోనే మనకి ఏమవుతుంది? బ్యాటిల్ ఆఫ్ వండివాష్ అవుతుంది నాన్న. బ్యాటిల్ ఆఫ్ వండివాష్. ఈ వండివాష్లోనే ఈ ఫ్రెంచ్ వాళ్ళు కూడా టోటల్గా ఇండియా నుంచి ఎలిమినేట్ అయిపోతారు. ఎప్పుడవుతుంది బ్యాటిల్ ఆఫ్ వండివాష్ అనేది? 1760లో. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1760లో. అంటే 1759 ఏదైతే మనకి చిన్సూరా జరిగిందో దాని వెరీ నెక్స్ట్ ఇయరే మనకి బ్యాటిల్ ఆఫ్ వండివాష్ జరుగుతుంది. ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ట్రేడ్ వాళ్ళే సుప్రీమసీగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఏదైతే మనకి కర్ణాటక వార్ 1, 2, 3 జరిగిందో టోటల్గా ఆర్కోట్ రీజన్ అంటే కర్ణాటక రీజన్, ఇట్లా మనకి ఇండియా ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఆర్కోట్ రీజన్ అని ఉంటుంది. ఈ ఆర్కోట్ రీజన్ టోటల్గా బ్రిటిష్ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేశాను. అండ్ దాని తర్వాత ఎవరి మీద కాంక్వెస్ట్ చేయడం జరిగింది? బ్రిటిష్ బెంగాల్ మీద. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బెంగాల్ మీద మనకి చూసుకుంటే అక్కడ సుజదుద్దాలో ఏదైతే మనకి బ్లాక్ హోల్ ట్రాజెడీ చేశారో, ఆ బ్లాక్ హోల్ ట్రాజెడీ ద్వారా మనకి బ్యాట్లో ప్లాసీ అవుతుంది. బ్యాట్లో ప్లాసీ తర్వాత మళ్ళీ మనకేమవుతుంది? మీర్ కాసిము మళ్ళీ నవాబ్ బెంగాల్ అయిన తర్వాత మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ బ్యాట్లో బక్సర్ అవుతుంది. సో అవన్నీ నేను డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది కర్ణాటక వార్స్, బెంగాల్ వార్స్ ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఇక్కడేమో మనకి ఆర్కోట్ రీజన్ ఏదైతే ఉందో టోటల్గా మనకి ఈ బ్రిటిష్ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే మనకి ఇక్కడ బెంగాల్ ఉందో బెంగాల్ కూడా మనకి బ్రిటిష్ చేతిలోకి వెళ్ళిపోయింది. అండ్ దీని పక్కనే మనకి మైసూర్ ఉంటుంది.
ఈ మైసూరు కూడా మనకి బెంగాల్ అది బ్రిటిష్ చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన మైసూరు వార్స్ కూడా నేను చెప్పడం జరిగింది. మైసూరు వార్స్ టోటల్గా 4 అవుతాయి, 1, 2, 3 అండ్ 4th వన్ కూడా జరుగుతుంది. సో ఆ మైసూరు వార్స్లో మనకి హైదరాబాద్ ఎలా పోరాడు, అలాగే టిప్పు సుల్తాన్ కూడా ఎలా పోరాడారు అనేది కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని కూడా నేను చెప్పడం జరిగింది. ఓకేనా. సో 1, 2, 3 ఈ 3 వీడియోస్ ఎవరైనా చూడనట్టయితే దయచేసి ఆ వీడియోస్ చూడండి. ఓకేనా. సో ఇప్పుడు మరాఠా సంబంధించింది ఎలా వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు. సో ఇప్పుడు మన ఇండియా మ్యాప్ అనేది చూసుకుంటే ఇక్కడ ఆర్కోట్ రీజన్ ఉంటుంది, ఇక్కడ మనకి మైసూరు, ఇక్కడ మనకి ఏదైతే మనకి నిజాం ఉంటారు, ఇక్కడ మనకి మరాఠా ఉండడం జరుగుతుంది. సో మరాఠాస్ వాళ్ళ యొక్క రాజ్యాన్ని చూసుకుంటే దాదాపు ఇక్కడ నార్త్ వెస్ట్ నుంచి దాదాపు ఈ రీజన్ అంతా వాళ్ళు అక్వైర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ రీజన్ అంతా వాళ్ళు పరిపాలించినది కూడా ఉందన్నమాట. సో ఏదైతే ఎక్స్పాన్షన్గా ఉందో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మరాఠా ఎంపైర్ మీద పడ్డం జరిగింది. అది నేను క్లియర్ కట్గా మీకు చెప్తాను. సో మనకి ఫస్ట్ మనకి ఆంగ్లో మరాఠా వార్స్ అంటారు, మామూలుగా మరాఠా వారస్ కూడా అంటారు. ఓకేనా. అది కూడా నేను డిస్కస్ చేస్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో అర్థమైందా మీకు? రైట్, ఇక మొదలెడదామా. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే మాత్రం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా మా యొక్క ఎఫర్ట్స్ని కనుక నచ్చినట్టయితే దయచేసి మాకు వీడియోస్ని కూడా లైక్ చేయండి. ఓకేనా. డూ పార్టిసిపేట్ ఇన్ కమెంట్ సెక్షన్ అన్న. సో కమెంట్ సెక్షన్లో పార్టిసిపేట్ చేయండి, నేను చూస్తాను. సో కొన్ని క్వశ్చన్స్ అని ఇవ్వడం అనేది జరుగుతుంది కదా నేను లాస్ట్లో, ఆ క్వశ్చన్స్ అనేవి మీరు పార్టిసిపేట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మా యొక్క ఎక్స్ప్లెనేషన్ని అండ్ ద సేమ్ టైం మీ యొక్క వ్యూస్ని కూడా మాకు తెలపండి కామెంట్ సెక్షన్లో. సో మేము ఏం చేస్తామంటే మీ యొక్క వ్యూస్ని చూసి మేము కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో ఓకేనా. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము ఎప్పుడైతే వీడియో పెట్టగానే మీరే చూస్తారు. ఓకేనా. సో ఈ యొక్క సిరీస్ అనేది ముఖ్యంగా మీ గురించి ఎవరి గురించి డిజైన్ చేయడం జరిగిందంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ రానా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సిరీస్ అనేవి. ఏదైతే మేము తెలంగాణ కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, తెలంగాణ మూమెంట్, MCQs అన్నీ చేసుకోవడం జరిగింది. ఓకేనా. తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చేసుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మోడర్న్ హిస్టరీ చేసుకుంటాము. ఈ రేపు ఇంకా ఫ్యూచర్లో వీఆర్ గోయింగ్ టు సర్ప్రైజ్ విత్ అదర్ వీడియోస్ ఆల్సో. ఓకేనా. విత్ అదర్ సబ్జెక్ట్ ఆల్సో. ఓకేనా. సో గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో డోంట్ మిస్ సెషన్స్ అట్ ఆల్. సో దీంట్లో ఏంటంటే జస్ట్ ఓన్లీ నామకే వర్స్ ఈ ట్రీట్ జరిగింది, ఈ ట్రీట్ జరిగిందని చెప్పట్లేదు నేను. చాలా కాంప్రహెన్సివ్గా దానికి గల రీజన్ ఏంటనేది దాని లోతులో వెళ్ళి మీకు చెప్పడం జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో ఇంతకుముందు జరిగిన సెషన్స్ అని చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఓకేనా. సో వీఆర్ కీపింగ్ ద హార్ట్ అండ్ సోల్ ఇన్ దిస్ వీడియోస్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఓకేనా. రైట్, ఇక మొదలెడదాం. సో క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఆంగ్లో మరాఠా వార్స్. అంటే ఆంగ్లో అంటే బ్రిటిష్ అండ్ మరాఠా అంటే ఏదైతే మనకి మరాఠా రీజన్ ఉందో అది. సో ఆంగ్లో మరాఠా వార్స్ గురించి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ ట్రీటీ ఆఫ్ వాడ్గాన్, సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ ట్రీటీ ఆఫ్ పూనా, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ ట్రీటీ ఆఫ్ బెసెన్. సో విచ్ ఆఫ్ ద పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే మనకి బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆన్ ఇండియా చూసుకుంటే అదొక ఫేజ్ వైనర్గా మనం చూసుకోవచ్చు. బ్రిటిష్ని టోటల్గా ఎలిమినేట్ చేసేసింది. ఇక్కడ బ్రిటిష్ కాంక్వెస్ట్లో చూసుకుంటే మనకి కర్ణాటిక్, దాని తర్వాత మళ్ళీ ఏ రీజన్ని, దాని తర్వాత బెంగాల్, మైసూర్, మరాఠా, సింధ్, పంజాబ్ అండ్ అవధ్. సో ఈ కర్ణాటిక్ వార్లో ఏదైతే మనకి జరుగుతుందో టోటల్గా మనకి 3 కర్ణాటిక్స్ వార్ అనేవి జరుగుతాయి. సో ఇండివిజువల్గా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే మనకి థర్డ్ కర్ణాటిక్ వార్ జరుగుతున్న టైంలో మనకి 2 వార్ జరుగుతాయి. అదేంటి, బ్యాటిల్ ఆఫ్ వండివాష్, బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా 1759లో అండ్ బ్యాటిల్ ఆఫ్ వండివాష్ 1760లో. ఈ బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా తోటి డచ్ వాళ్ళు టోటల్గా ఎలిమినేట్ అవడం జరుగుతుంది. అలా బ్యాటిల్ ఆఫ్ వండివాష్ తోటి టోటల్గా ఫ్రెంచ్ వాళ్ళు ఎలిమినేట్ అవడం జరుగుతుంది. సో టోటల్ కర్ణాటిక్ రీజన్ అనేది కూడా అంటే ఆర్కోట్ రీజన్ అని కూడా అంటారు. సో బ్రిటిష్ అండర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనా. సో దాని తర్వాత మనకి బెంగాల్లో ఏం జరుగుతుంది, మనకి అక్కడ నవాబ్ బెంగాల్ తోటి మనకి బ్రిటిష్ వాళ్ళకి పడదన్నమాట. అర్థమవుతుందా. సో మనకి ఎవరైతే మనకి సిరాజుద్దౌలా వస్తారో సిరాజుద్దౌలా తర్వాత మళ్ళీ మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కూడా జరుగుతుంది. సో ఈ రెండు వార్స్ అనేవి బ్రిటిష్ ఒక నామ చరిత్రను టోటల్గా మార్చేసింది అనమాట. సో ఏదైతే మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగిందో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ట్రీటీ ఆఫ్ అలహాబాద్ జరుగుతుంది. సో దీని ద్వారా ఏం జరుగుతుంది, సో మనకి ఏదైతే మనకి ఒరిస్సా, బీహార్ అండ్ బెంగాల్ మీద టోటల్గా మనకి దివానీ రైట్స్ రావడం జరుగుతుంది. దివానీ రైట్స్ అంటే కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ అనమాట. సో ఎప్పుడైతే ఈ బ్యాటిల్ ఆఫ్
ప్లాసీ అండ్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేవి ఒక ముద్ర వేపించింది. దీని తర్వాత ఒక ఇండియా టోటల్ ఒక కంటెస్ట్ని మార్చేసింది అనమాట. ఇక్కడ మనకి కర్ణాటిక్ వార్లో ఏదైతే మనకి రాబర్ట్ క్లైవ్ ద్వారా టోటల్ రీజన్ అనేది మనకి రాబర్ట్ క్లైవ్ ద్వారా బ్రిటిష్ అండర్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో టోటల్గా ఈ కర్ణాటిక్ వార్స్ని ఈ యొక్క కర్ణాటిక్ థర్డ్ ఏదైతే ఉందో మనకి హీరో ఆఫ్ ఆర్కాట్ అంటాడు. దీని ద్వారానే ఈ యొక్క ఆర్కాట్ రీజన్ అనేది చేతిలోకి వచ్చింది, బ్రిటిష్ చేతిలోకి. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కూడా ఒకరి హెక్టర్ మున్రో దీని ద్వారానే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది ఇక్కడ గెలుస్తుంది. దాని తర్వాత ఏదైతే మనకి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ జరుగుతుందో, ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఎవరి మధ్య జరుగుతుంది, మనకి రాబర్ట్ క్లైవ్ అండ్ అట్ ద సేమ్ టైం ఎవరి మధ్య జరుగుతుంది, షా ఆలం II ఎవరైతే మనకి మొఘల్ రూలర్ ఉన్నారో తన మధ్య జరుగుతుంది. సో అటు ఒరిస్సా, బెంగాల్ అండ్ బీహార్, సో వీవి మనకి దివానీ రైట్స్ రావడం జరుగుతుంది. సో దీని తర్వాత మొత్తం మారిపోయిందని చెప్పొచ్చు. దాని తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత మనకి ఏదైతే మనకుందో మనకి మైసూరు ఇప్పుడు మనకి ఏరియా చూసుకుంటే ఇది మనకి ఆర్కోట్, ఇది మైసూరు, ఓకేనా. సో ఇక్కడ మనకి ట్రావెన్కోర్ ఉంటుంది, ఇక్కడ మరాఠా కూడా ఉంటుంది, ఇక్కడ మనకి టోటల్గా నిజాం వాళ్ళు ఉంటారు. సో మైసూరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే, హైదర్ అలీ ఏం చేస్తారంటే ఓకే ఇటు నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి టోటల్గా ఇన్వేషన్ జరుగుతున్నాయి, మరాఠా నుంచి అలాగే ట్రావెన్కోర్ నుంచి. సో ఇట్లా ఇన్వేషన్స్ అని జరుగుతున్నాయి. దాని తర్వాత హైదర్ అలీ ఏం చేస్తారంటే దీని యొక్క ఆర్మీని మంచిగా బలపరుచుకొని టోటల్గా వాళ్ళ యొక్క ఇన్వేషన్స్ ఏదైతే ఉన్నాయో దీని యొక్క రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడం అని జరుగుతుందన్నమాట. సో దీని యొక్క ఎక్స్పాన్షన్ ఏం జరుగుతుందంటే టోటల్గా ఈ మైసూర్ రీజన్లో మనకి 3 వార్స్ అనేవి జరుగుతాయి. 1, 2, 3, 4th వన్ కూడా జరుగుతుంది, అది వేరు. సో మనకి టోటల్గా మనకి ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ జరుగుతుంది, అలాగే 4th ఆంగ్లో మైసూర్ వార్ కూడా జరుగుతుంది, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో మనకి హైదర్ అలీ ఎలా పోరాడారు అండ్ అలాగే టిప్పు సుల్తాన్ కూడా ఎలా పార్టిసిపేట్ చేశారు. సో టిప్పు సుల్తాన్ చేసిన కొన్ని ఒక రాకెట్స్ అంటే టెక్నాలజీ కూడా వాడాడనమాట ఈ యొక్క వార్స్లో కూడా. అంటే ఎలా వాడదాము, ఈ యొక్క రాకెట్ని కూడా వాడి బాంబులు వేయడము కూడా వాడాడనమాట ఈ ఆంగ్లో వార్స్లో. సో టిప్పు సుల్తాన్ ఏంటంటే నెపోలియన్ బోనపార్ట్కి కూడా లెటర్స్ రాసేవాడు అనమాట. సో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో టోటల్గా ఎలిమినేట్ చేసేద్దాము, అసలు వద్దు అనుకుంటా. సో అలా అనమాట. సో ఇలా మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్స్ అనేవి జరిగాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పడం అని జరిగింది, ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఏదైతే మనకుందో మరాఠాస్ రీజియన్లో వచ్చారు. సో మరాఠా రీజియన్స్ మీద ఎట్లా కాంక్వెస్ట్ చేశారు బ్రిటిష్ అనేది చూద్దాం. సో ఏదైతే మనకి ఇండియా మ్యాప్ ఉందో, సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మరాఠాస్ అనేది మనకు చాలా దాదాపు రీజన్స్ అనేవి చాలా అక్వైర్ చేసుకొని వీళ్ళు చేయడం అని జరుగుతుంది. అంటే అధికారం కోసం మరాఠా వార్స్ అనేవి వేరే రీజియన్స్ని అక్వైర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా వేరే టెరిటరీస్ని అక్వైర్ చేసుకొని అంటే వాళ్ళ చేతిలోకి తెచ్చుకొని ట్రేడింగ్ పర్పస్ కోసం కానీ రూల్ చేద్దామని అట్లా వస్తుందన్నమాట. ఇటు మరాఠాసు, ఇటు ఈస్ట్ ఇండియా కంపెనీ రెండు దేనికోసము, ఒక అధికారం కోసము టోటల్గా వీళ్ళు ఈ యొక్క అధికారం కోసం ఏదైతే చేశారో ఈ యొక్క టస్సల్ ఉందో ఇది దేనికి దారితీసి ఆంగ్లో మరాఠా వార్స్కి దారి తీయడం అని జరిగింది. సో దీని ద్వారా ఆంగ్లో మరాఠాస్ వార్ ఏదైతే అధికారం కోసము మరాఠాసు అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ పోరాడుతున్నాయో అందులో భాగంగా మనకి ఆంగ్లో మరాఠా వార్స్ అనేవి జరుగుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకొరకు? అధికారం దాహం కోసం, ఓకేనా. సో ఇప్పుడు నేను మరాఠాస్ గురించి కొంచెం ఫ్యాక్చువల్ డేటా చెప్తాను, వినండి. సో మరాఠాస్ అనే వాళ్ళు యాక్చువల్గా మనకి వాళ్ళ యొక్క కింగ్డమ్ని ఎప్పుడు స్థాపించారంటే 16th centuryలో స్థాపించడం అని జరిగింది. యాక్చువల్గా వీళ్ళు ఒక వారియర్స్ అనమాట. సో అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే డిఫరెంట్ కింగ్డమ్స్లో డిఫరెంట్ కింగ్ కోర్ట్స్లో వీళ్ళు ఒక వర్కర్స్ లాగా పనిచేయడం అని జరిగింది. అంటే వాళ్ళ కింద పనిచేయడం అని జరిగింది అనమాట. సో అటు బహమనీస్ చూసుకుంటే, జహాంగీర్ కోట్లో చూసుకుంటే అండ్ అట్ ద సేమ్ టైం ఇస్లామిక్ రూరల్స్ కూడా వీళ్ళు వాళ్ళ కింద ఒక సామంతులకు పనిచేయడం అని జరిగింది యాజ్ ఎ వారియర్స్గా. అర్థమవుతుందా? సో అప్పుడు వీళ్ళు అనుకున్నారనమాట, మాకెందుకు సొంతంగా ఒక రాజ్యం ఉండకూడదని చెప్పి అప్పుడు దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎ సపరేట్ హిందూ స్వరాజ్య అనమాట. అర్థమవుతుందా? అప్పుడు దాని నుంచి వచ్చిన పర్సన్ మనకి శివాజీ. అర్థమవుతుందా? సో శివాజీ ఎస్టాబ్లిష్డ్ ద మరాఠా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు ఏ వంశం చెందిన వాళ్ళంటే మనకి
భోన్స్లే వంశానికి చెందిన పర్సన్స్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇందులో నుంచే మనకి శివాజీ భోన్స్లే ఉంటాడు. శివాజీ భోన్స్లే యొక్క సన్నే మనకి శివాజీ అనమాట. సో శివాజీకి మనకి శివాజీ మనకి మరాఠా ఎంపైర్ని చేయడం అని జరుగుతుంది. ఓకేనా, ఇంకొంచెం మన సీన్ కట్ చేసుకుంటే ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఒక మరాఠా కింగ్ ఉంటారు. తన పేరు వచ్చేసి మనకి సాహు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మన. సో తిని ఏంటంటే తిన ఒక నామినల్ రూలర్గా ఉండేవాడు. ఓకేనా, సో యాక్చువల్గా సాహుని మనకి బ్రిటిష్ వాళ్ళు ఒక వార్ జరుగుతుంది, అందులో భాగంగా సాహుని తీసుకెళ్ళి సాహుకి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరంటే సాహుకి ఏదైతే మనకి కొంచెం వారాన్ని జరుగుతుంది, ఆ వార్లో సాహుకి హెల్ప్ చేసిన పర్సన్ వచ్చేసి బాలాజీ విశ్వనాథ్. సో నేను కొంచెం సీన్స్ కట్ చేసి చెప్పడం అని జరుగుతుంది, కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా, ఈ పర్సనాలిటీస్ చాలామంది వస్తారు. ఈ యొక్క ట్రీ అర్థమైతే మీకు టోటల్గా అర్థమైపోతుంది ఆంగ్లో మరాఠాస్ ఎందుకు వచ్చాయి ఏంటి అనేది. ఓకేనా, సో సాహు ఎవరైతే మనకి బ్రిటిషర్ చేతుల్లో ఉంటాడో బ్రిటిషర్ చేతుల నుంచి విడబడతాడు అనమాట. అర్థమవుతుందా? సో ఎవరు హెల్ప్ చేస్తారు తినకంటే బాలాజీ విశ్వనాథ్ హెల్ప్ చేస్తారు. సో తిని ఎవరంటే తిన ఒక పేష్వా. అర్థమవుతుందా? పేష్వా అంటే మరాఠాలో మనకి ప్రధానమంత్రి అనమాట. సో ఈ సాహుకి బాలాజీ విశ్వనాథ్ హెల్ప్ చేసిన తర్వాత ఈ యొక్క పేష్వా అనేది హెరిడేటర్గా మారిందనమాట. అంటే హెరిడేటర్గా అంటే ఇప్పుడు బాలాజీ విశ్వనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ సన్నే మళ్ళీ పేష్వా అవ్వడము. సో అంతకంటే ముందు సాహుకి ముందు ఈ పేష్వా అనేది హెరిడేటర్గా లేదు. ఎవరైతే వాళ్ళు ఇష్టానుసారంగా ఓకే మీరు పేష్వా ఉండండి అంటే అలాగ ఉండేవాళ్ళు అనమాట. సో దాని తర్వాత సాహుకి హెల్ప్ చేసిన పెట్టుకొని బాలాజీ విశ్వనాథ్కి సో ఏం చేశాడంటే ఈ పేష్వా అనేది హెరిడేటర్ రైట్ చేయడం అని జరిగింది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ సాహు ఎవరైతే కింగ్ ఆఫ్ మరాఠా ఉంటారో వీళ్ళందరూ మనకి నామినల్ రూల్స్ ఉండడం జరిగింది. ఎవరైతే మనకి పేష్వాస్ ఉన్నారో వీళ్ళు రియల్ రూలర్స్గా మారడం అని జరిగింది. అంటే ఏవైతే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినవి కానీ ఏవైతే మిలిటరీ సంబంధించినవి కానీ టోటల్ పేష్వాసే చూసుకునే వాళ్ళు. సో అంతకంటే ముందు టోటల్గా వీళ్ళ చేతిలో ఉండేది కింగ్ చేతిలో, దాని తర్వాత పేష్వా చేతిలోకి వెళ్ళిపోవడం అని జరిగింది సాహు తర్వాత. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి మనకి పేష్వా వాళ్ళు మనకి రియల్ రూలర్స్గా మనకి ఎదగడం జరిగింది. సో బాలాజీ విశ్వనాథ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేష్వా ఎవరైనా బాలాజీరావు 1 అనమాట. గుర్తుపెట్టుకోండి, బాలాజీరావు 1. సో బాలాజీరావు 1 ఇక్కడ చూడండి. సో బాలాజీరావు 1 మనకి పేష్వా అవ్వడం జరిగింది. సో తినున్న టైంలోనే మనకి ఏం జరిగిందంటే సో అట్ దిస్ టైం ఏదైతే మనకి ఎంపైర్ ఏదైతే ఉందో మరాఠా ఎంపైర్ అనేది ఒక కన్ఫెడరేట్గా మారిందనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైతే మనకి ఇండియా చూసుకుంటే టోటల్ మనకి స్టేట్స్ ఉంటాయి, మనకి సెంటర్ అనేది యూనియన్ పవర్గా ఉండడం అని జరుగుతుంది. సో అలానే మనకి టోటల్ ఎంపైర్ అనేది ఒక డిఫరెంట్ స్టేట్స్ లాగా విడిపోయి ఒక పేష్వా అంటే ఏదైతే మనకి పేష్వాస్ ఎక్కడ ఉంటారో అది మనకి మెయిన్ పవర్గా ఉండేదన్నమాట. సో అందులో భాగంగా చూసుకుంటే ఈ ఏదైతే మనకి టోటల్గా ఎలా విడిపోయిందంటే బరోడా, దాని తర్వాత నాగ్పూర్, సో ఇండోరు, అలాగే గ్వాలియర్ అండ్ అలాగే పూణే. సో ఇదైతే బరోడా ఉందో ఇది మనకి గుజరాత్ చెందినమాట. ఇక్కడ గైక్వాడ్స్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. ఈ నాగ్పూర్ ఏదైతే బోన్స్లే వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. ఈ ఇండోర్ రీజియన్ని మనకి హోల్కాస్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. ఏదైతే మనకి గ్వాలియర్ ఉందో వీళ్ళు స్కిండియాస్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. సో పూణేలో మనకి వీళ్ళే మనకి ఇక్కడ ఇది పూనా. సో పూనాలో మనకి పేష్వాస్ ఉండేలాం అనమాట. సో ఈ టోటల్గా ఈ ఫోర్ రీజన్స్కి ఈ పేష్వాసే మనకి టోటల్గా హెడ్ అయ్యేదన్నమాట. సో పేష్వాస్ ఎక్కడ ఉండేవాళ్ళు? పూనాలో ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఇండియా మ్యాప్ టోటల్గా మనకి ఇండియా మ్యాప్ అని చూసుకుంటే సో పూనా అనేది ఇక్కడ ఉండేదన్నమాట. సో అర్థమవుతుంది, ఇక్కడ పూణే దగ్గర ఉండి టోటల్గా వీళ్ళు ఎక్కడైనా వార్స్ జరిగితే ఇక్కడ నుంచే వాళ్ళు టోటల్గా రూల్ చేయడం అనేది జరిగేది. సో అర్థమవుతుందా? సో ఇలా ఉండేది. సో ఎవరు ఉన్నప్పుడు జరిగింది? బాజీరావు 1 ఎవరైతే ఉన్నారో అట్ దిస్ టైంలో మనకి టోటల్గా మనకి ఎంపైర్ అనేది టోటల్గా ఇట్లా 5 పార్ట్స్గా ఇట్లా డివైడ్ అయిపోయింది అన్నమాట. అర్థమవుతుందా? ఏంటది? బరోడా, నాగ్పూర్, ఇండోర్, గ్వాలియర్. ఓకేనా. సో ఎవరైతే పూనాలో మనకి పేష్వాస్ ఉన్నారో వీళ్ళే దీనికి టోటల్గా హెడ్ చేయడం అని జరిగేది. సో పేష్వా ఏది చెప్తే వీళ్ళందరూ వినేవాళ్ళు, రెస్పెక్ట్ చేసేవాళ్ళు, ఎవ్రీథింగ్ జరిగేది. ఓకేనా, రైట్. ఇంకొంచెం సీన్ కట్ చేసుకుంటే సో చూడండి, మళ్ళీ బాజీరావు 1 మన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేష్వా అయింది ఎవరంటే మనకి బాలాజీరావు 1 అవుతారనమాట. సో బాలాజీరావు ఎవరైతే ఉన్నారో సో బాజీరావు 1కి టోటల్గా మనకి 2 సన్స్ ఉంటారు. ఎవరు? బాజీరావు అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ రఘునందరావు
అని అంటారు, అలాగే రఘోబా అని కూడా అంటారు. రఘోబా అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో రఘోబా. సో దీని తర్వాత ఏమవుతుందంటే, సో తిన టైంలో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుంది, అదే మనకి థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. సో ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో మనకి ఎవరెవరి మధ్య జరుగుతుంది, మరాఠా వర్సెస్ ఆఫ్ఘన్స్ మధ్యలో జరగడం జరుగుతుంది. సో దీని తర్వాత ఏం జరుగుతుందంటే, సో టోటల్గా వీళ్ళ ఒక ఫ్యామిలీలో చాలామంది చనిపోవడం అని జరుగుతుంది. సో అర్థమవుతుందా. సో ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ తర్వాతనే మరాఠా ఎంపైర్ ఏదైతే ఉందో టోటల్గా డిక్లైన్కి రావడం అని జరుగుతుంది, ఓకేనా. సో తిని ఏం చేశానంటే మనకి సో ఈ యొక్క వార్లో చాలామంది చనిపోవడం చూసి తిన ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనేది 1761లో తిని చనిపోవడం అని జరుగుతుంది, ఓకేనా. సో తినకి ఇద్దరు సన్స్ ఉండేవారన్న, ఎవరైతే మాధవరావు 1 ఉంటాడు, అట్ ద సేమ్ టైం తినకి వచ్చేసి మనకి నారాయణరావు కూడా ఉంటారు, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత ఏవైతే బాలాజీ బాజీరావు చనిపోయిన తర్వాత 1761లో మాధవరావు 1 మనకి పేష్వా అవ్వడం అని జరుగుతుంది. ఎప్పుడు 1761 నుంచి 1772 వరకు తిని ఉండడం అని జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ రఘోబా ఎవరైతే ఉన్నారో, రఘోబా మీరు ఎట్లా ఇస్తారు, నేను ఉన్నాను కదా అనుకుంటా తను వస్తాడు అనమాట. కానీ అకార్డింగ్ టు ద పేష్వా ఇక్కడ ఏమే చెప్పారో, హెరిడేటరీ రైట్స్ అంటే తన యొక్క కొడుక్కే తనకి వెళ్ళాలి కదా పేష్వా అనేది. ఇక్కడ మనకి బాలాజీ బాజీ ఒక సన్ ఎవరు, మాధవరావు 1 అనమాట. సో అలాగే నారాయణరావు 1 కూడా ఉంటారు, అది తర్వాత వచ్చింది. ఇప్పుడు మాధవరావు 1 మనకి పేష్వా అవ్వడం జరిగింది, రఘోబా కూడా ఉన్నాడు. సో రఘోబా తన మీద పగబట్టడం అని జరుగుతుంది. పగబట్టిన తర్వాత సో ఎవరైతే ఉన్నారో మాధవరావు 1ని చంపేయడం అని జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి ఇది. సో ఎవరైతే మనకి రఘోబా మనకి ఇటు మాధవరావుని చంపేసిన తర్వాత ఈ నారాయణరావు అన్న పర్సన్కి అప్పుడే మనకి వాళ్ళ యొక్క భార్య మనకి గర్భవతిగా ఉండడం జరుగుతుంది. గర్భవతిగా ఉండి అప్పుడే మనకి ఏమంటారు ఒక మగపిల్లాన్ని కంటుంది, అదే మనకి మాధవరావు 2 అనమాట. సో తిను 14 days ఉన్న టైంలోనే మనకి ఏమవుతుందంటే తినని పేష్వాగా ప్రకటించమని జరుగుతుంది, కానీ రఘోబాని ఒప్పుకోరు అనమాట. సో ఎవరు ఒప్పుకోరు సార్ అని చెప్తే మనకి ఏదైతే మనకి పేష్వాలో మనకి వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అని మనకి కౌన్సిల్ ఉంటుంది, ఓకేనా. కౌన్సిల్. సో ఆ కౌన్సిల్ ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఉన్నాడు. ఆ పర్సనాలిటీ వచ్చేసి మనకి నానా ఫడ్నవీస్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నానా ఫడ్నవీస్ అనే పర్సన్ మనకి ఏం చేస్తారంటే ఈ రఘోబాకి మనకి ఈ పేష్వాగా అవ్వాలని అనుకుంటే, సో ఈ నానా ఫడ్నవీస్ అసలు ఒప్పుకోడు అనమాట. సో ఈ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇన్ పేష్వా కౌన్సిల్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అసలు ఒప్పుకోకుండా తను ఏం చేశారంటే, ఇక్కడ మాధవరావు 1 ఎవరైతే చనిపోయారు, దాని తర్వాత నారాయణ 1కి ఎవరైతే ఉన్నారో మాధవరావు 2కి తిను అప్పుడే పుట్టిన ఒక ఇన్ఫాంట్ అనమాట, చాలా పిల్లవాడు, 14 days బేబీ అనుకోండి. సో అలా అనమాట. అయినా పేష్వా ఏం చేస్తారంటే రఘోబాని జస్ట్ ఓన్లీ ఆ ఒక్క కోటకు మాత్రం పర్మిషన్ చేస్తాను, కానీ పేష్వాగా తనని ఒప్పుకోడు అనమాట. దాని తర్వాత ఏం చేస్తారంటే మాధవరావు 2 ఎవరైతే ఉంటారో 14 days ఉన్న ఒక బేబీని పేష్వాగా ప్రకటించడం అని జరుగుతుంది, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, సో గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా. సో ఇలా అవుతున్న టైంలో సో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో ఏదైతే మనకి మరాఠాస్ అనేవి మనకి 16th centuryలో మనకి ఒక ఎంపైర్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ మనకి వేరే కింగ్స్ కోర్టులో మనకి టోటల్గా వీళ్ళు వాళ్ళ కింద పనిచేయడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏంటంటే మేము ఎందుకు వాళ్ళ కింద పనిచేయాలని చెప్పి వీళ్ళు ఒక సపరేట్ హిందూ స్వరాజ్యం ఏర్పడని చెప్పి అప్పుడు మరాఠా ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బై శివాజీ, ఓకేనా. వీళ్ళు ఒక బోన్స్లే వంశానికి చెందిన అని చెప్పొచ్చు. సో బోన్స్లే వంశస్థుల తర్వాత మనకి మలోజీ బోన్స్లే, షాజీ బోన్స్లే ఒక కొడుకే మనకి శివాజీ. సో కొంచెం సీన్ కట్ చేసుకుంటే మనకి సాహు వస్తాడనమాట. సాహు ఉన్న టైంలో మనకి ఏం చేస్తారంటే మనకి బాలాజీ విశ్వనాథ్కి పేష్వాకి హెరిడేటరీ రైట్స్ ఇవ్వడం అని జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళు మనకి రియల్ రూరల్స్గా మారడం జరుగుతుంది పేష్వా వాళ్ళు. ఈ కింగ్ ఎవరైతే మనకి కింగ్గా ఉంటారో వీళ్ళందరూ మనకి ఓన్లీ నామినల్ రూరల్గా ఉండడం జరుగుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో హెరిడేటరీ రైట్స్ ఇచ్చారు కదా పేష్వాకి. సో బాలాజీ విశ్వనాథ్ తర్వాత వాళ్ళకు కొడుకైన బాజీరావు 1 మనకి పేష్వా కావడం జరుగుతుంది. పేష్వా ఉన్న టైంలో ఎవరైతే మనకి ఏదైతే మనకి మరాఠా ఎంపైర్ ఉందో టోటల్గా మనకి 5 regionsగా టోటల్గా డివైడ్ అయిపోయి వాళ్ళు రూల్ చేసుకునే వాళ్ళంట. కానీ దానికి హెడ్గా మనకి పేష్వా వాళ్ళు పూణేలో ఉండేవాళ్ళు, వాళ్ళే మనకి హెడ్గా ఉండి వీళ్ళని ఏమంటారు వాళ్ళు చెప్పేది వినేవాళ్ళు అనమాట వీళ్ళందరూ, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బాజీరావు 1 తర్వాత మనకి 2 sons ఉన్నారు, వాళ్ళు ఏంటంటే బాలాజీ బాజీరావు అలాగే రఘోబా. సో ఎవరైతే బాజీరావు ఉన్న టైంలో మనకి ఏం జరుగుతుందంటే థర్డ్ బ్యాటిల్ పానిపట్ జరుగుతుంది బిట్వీన్ ద మరాఠాస్ వర్సెస్ ఆఫ్ఘన్స్. సో ఈ బ్యాటిల్లో వీళ్ళకి చెందిన ఫ్యామిలీ పర్సన్స్ కానీ సైన్యం కానీ ఆర్మీ కానీ చాలా వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. సో ఇది తట్టుకోలేక బాలాజీ బాజీరావు 1761 వల్ల చనిపోవడం జరుగుతుంది. సో బాలాజీ బాజీరావునికి మాధవరావు 1 అండ్ ద నారాయణరావు మనకి ఉండడం జరుగుతుంది.
తినకి సన్స్ ఓకేనా. సో మాధవరావు వన్ ఎవరైతే ఉన్నారో 1761 నుంచి 1760 వల్ల వీళ్ళ నాన్న చనిపోతాడు కదా. సో 1761 నుంచి 1722 వరకు పరిపాలించడం జరుగుతుంది. ఎప్పుడైతే బాలాజీ బాజీరావు చనిపోయాడో రఘోబా మనకి పేష్వా అవ్వాలని అనుకుంటాడు, కానీ అవ్వడనమాట. అప్పుడు మాధవరావు వన్ చేస్తాడు. మాధవరావు వన్ని పేష్వాగా చేసిన తర్వాత తిన ఒక ట్యూబర్ క్లాసిస్ తర్వాత చనిపోతాడు. సో నేను ఇంతకుముందు తినని చంపేస్తున్నాను కదా, తినను కదా నాన్న, నారాయణరావు వన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా. మాధవరావు వన్ ఒక ట్యూబర్ క్లాసిస్ ఒక వ్యాధి ద్వారా చనిపోవడం జరుగుతుంది. అప్పుడు రఘోబాకి మళ్ళీ ఇంకో ఛాన్స్ రావడం జరుగుతుంది పేష్వా అవ్వడానికి. కానీ ఎవరైతే మనకి నానే ఫద్మనసి ఉంటారో, పేష్వా అనేది ఎవరైతే ఇక్కడ నారాయణరావుకి తనకి ఆల్రెడీ అప్పుడే పుట్టిన ఒక బాబు ఉంటాడు మాధవరావు 2 అని ఓకేనా. సో ఎవరైతే మనకి పేష్వాకి సంబంధించిన కౌన్సిల్లో నానే ఫద్మనసి ఉన్నారో, సో ఏదైతే మనకి హెరిడేటరీ రైట్ నువ్వు అలానే పాటించాలని చెప్పి సో పేష్వాకి ఎవరిని ప్రకటించమని జరుగుతుంది, మాధవరావు 2కి ఇవ్వడం జరుగుతుంది. తిన ఒక 14 days బీపీ అనమాట. కానీ రఘోబాకి ఛాన్స్ ఇస్తారంటే ఛాన్స్ ఇవ్వరు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇప్పుడు రఘోబా పేష్వా అవ్వడానికి ఏం చేస్తాడన్నది ఇప్పుడు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి ఓకేనా. రైట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్ అని అర్థమైంది కదా. ఏదైతే మనకి బాలాజీ బాజీరావు ఉన్న టైంలో మనకి ఈ థర్డ్ బ్యాట్లో పానిపట్ జరిగిన తర్వాత చనిపోయిన తర్వాత మాధవరావు 1 అనేవాడు మనకి పేష్వా అవ్వడం అని జరిగింది. సో ఇక్కడ మనకి రఘోబాని పేష్వాగా చేయలేదు, దీనికి అప్పటి నుంచి కోపం ఉందన్నమాట. సో మాధవరావు ఎవరైతే మనకి డిజీజ్తో చనిపోయిన తర్వాత మళ్ళీ నారాయణరావు ఎవరైతే ఉన్నారో, నారాయణరావు యొక్క సెకండ్ సన్ బాలాజీ బాజీరావు అనమాట, తినని పేష్వాగా చేయడం అని జరుగుతుంది. సో ఇది గమనించిన రఘోబా తిని చంపేస్తాడనమాట. సో తిని చంపేసిన తర్వాత కూడా రఘోబాని పేష్వాదులు అంటే రఘోబాని ఒప్పుకోరు. సో అప్పుడు నానే ఫద్వానీస్ ఎవరైతే కౌన్సిల్లో ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారో తినని నారాయణరావుకి ఎవరైతే అప్పుడే పుట్టిన బేబీ 14 days అనమాట, మాధవరావు 2ని తనని పేష్వాగా ప్రకటించడం జరుగుతుంది. కానీ రఘోబాని పేష్వాగా చేయడానికి ఒప్పుకోడు. దాని తర్వాత రఘోబా ఏం చేశాడన్నది మనం చూద్దాము. ఇప్పుడు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. సో ఈ ట్రీ అనేది మీకు అర్థమైతే మీకు ఇక్కడ రీజన్ అర్థం కావాలి. రీజన్ అర్థమైతే మీకు ఈజీగా గుర్తుంటుంది ఓకేనా. సో మీకు అర్థమయ్యేటట్టు చాలా టైం తీసుకొని చెప్పాను. సో చూడండి ఇప్పుడు. సో రఘోబా ఏం చేశాడంటే ఇప్పుడు పేష్వాగా అవ్వడానికి తిను ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి బాంబే ప్రెసిడెన్సీ ఉంటుంది, బాంబే ప్రెసిడెంట్స్ దగ్గరికి వెళ్తాడనమాట. అర్థమవుతుందా. సో ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గరికి వెళ్ళి సో వీళ్ళతో పాటు నేను పేష్వా అవ్వడానికి దీన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ హెల్ప్ అడుగుతాడు. సో అప్పుడు రఘోబా ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒక ట్రీటీ చేసుకోవడం అని జరుగుతుంది. ఆ ట్రీటీ మనకి సూరత్ ట్రీటీ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏం ట్రీటీ అది? సూరత్ ట్రీటీ. ఈ సూరత్ ట్రీటీ అంటే ఏంటంటే ఒకవేళ ఈ సూరత్ ట్రీటీ ద్వారా సో నేను ఏవైతే మరాఠాస్లో కొన్ని కోర్ట్స్ ఉన్నాయో అవి మీకు హ్యాండ్ ఓవర్ చేశాడని చెప్తాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైతే రఘోబా పేష్వా అవ్వాలనుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి మనకి సూరత్ ట్రీటీ చేసుకుంటాడో ఇదే మనకి ఆంగ్లో మరాఠా వారికి దారి తీయడం అని జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఓకేనా. రైట్, అర్థమైందా మీకు ఇది? ఇప్పుడు ఆంగ్లో మరాఠా వారు ఎలా జరిగిందనేది ఇప్పుడు చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకుంటే మనకి 1775 నుంచి 1782 వరకు జరిగింది. సో మెయిన్ రీజన్ ఏంటి? ఎవరైతే రఘోబా ఉన్నారో ఆ రఘోబా మనకి పేష్వా అవ్వడానికి గల రీజన్ అన్నమాట. సో తిని ఏం చేశాడు? సో ట్రీటీ ఆఫ్ సూరత్ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. ట్రీటీ ఆఫ్ సూరత్ సో ఎవరితోటి? ఈ ఈస్ట్ ఇండియా కంపెనీతో చేసుకుంటాడు. సో మీరు కనుక నన్ను పేష్వాగా అంటే మీరు కనుక పేష్వాగా నన్ను ప్లేస్లో పెడితే మన ఏదైతే మరాఠాలో కొన్ని టెరిటరీ ఏవైతే కోర్ట్స్ ఉన్నాయో ఆ కోర్ట్స్ అనేవి మీకు ఇస్తానని చెప్పడం జరుగుతుంది ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ట్రీటీ ఆఫ్ సూరత్ అని ఎవరితోటి చేసుకుంటాడు? మనకి ఇప్పుడు అది మనకి బాంబే ప్రెసిడెన్సీ అని ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి చేసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు ఈ ట్రీటీ ఆఫ్ సూరత్ అనేది మనకి ఎవరైతే మనకి బ్రిటిష్ కలకత్తా కౌన్సిల్ ఉంటుందో ఏదైతే మనకి కలకత్తా కౌన్సిల్ ఉంటుందో మనకి బెంగాల్. సో బెంగాల్కి సంబంధించిన కౌన్సిల్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా బెంగాల్ కౌన్సిల్ వాళ్ళకి ఇది నచ్చదనమాట. అప్పుడు ఎవరు ఉంటారంటే ఈస్ట్ ఇండియా బెంగాల్ కౌన్సిల్కి మనకి వారెన్ హస్టింగ్స్ ఉండడం జరుగుతుంది. ఎవరు? వారెన్ హస్టింగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే అప్పుడు మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అప్పుడు ఉంటుంది కదా. సో అకార్డింగ్ టు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ద్వారా ఏమవుతుంది మనకి? సో బెంగాల్ ఏదైతే ఉందో బెంగాల్ హెడ్గా ఉంటుంది. బెంగాల్ కింద మనకి బాంబే అండ్ మెడ్రాస్ వీళ్ళ కిందకి రావడం జరుగుతుంది. సో బెంగాల్ ఏది చెప్తే వీళ్ళు ఈ కింద ఉన్న
మనకి బాంబే అండ్ మెడ్రాస్ వీళ్ళు సబార్డినేట్స్ వినాలని చెప్పింది. అర్థమవుతుందా? సో ఇట్లాంటి ట్రీటీస్ చేసేటప్పుడు ఇక్కడ బెంగాల్ ఎవరైతే హెడ్గా ఉన్నారో వాళ్ళకి చెప్పాలి కదా అని చెప్పడం అనేసి అప్పుడు వారన్ హస్టింగ్స్ తిరిగి నచ్చదనమాట. సో వారన్ హస్టింగ్స్ ఇంకేమంటాడంటే ఈ ట్రీటీ ఆఫ్ సూరత్ అసలు ఖండం చేస్తాడు. అసలు మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు మరాఠాస్ తోటి అంటే ఇటు బాంబే చెప్తుంది అనమాట. మరాఠాస్ తోటి ఎందుకు పెట్టుకుంటున్నారు, మీరు పోయి ఇంకా నానే ఫద్వానీస్ తోటి పెట్టుకుంటున్నారు, సో ఎందుకు అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరు వారన్ హస్టింగ్స్ ఎవరైతే మనకి బెంగాల్గా హెడ్గా ఉన్నారు కాబట్టి బెంగాల్ కింద సబార్డినేట్స్ ఎవరు ఉన్నారు, బాంబే ఉంది, మెడ్రాస్ ఉంది. మరి చెప్పినట్టు వినాలి కదా అని చెప్పి అప్పుడు వారన్ హస్టింగ్స్ సో అటు వారన్ హస్టింగ్స్ ప్లస్ నానే ఫద్నానీస్ తోటి అటు వారన్ హస్టింగ్స్ ప్లస్ నానే ఫద్నానీస్ తోటి ఒక ట్రీటీ చేసుకోవడం జరుగుతుంది. ఆ ట్రీటీ ఏంటంటే ట్రీటీ ఆఫ్ పురందర్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో మనకి ట్రీటీ ఆఫ్ సూరత్ ఏదైతే ఉందో మనకి నచ్చదన్నమాట. ఎవరైతే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్గా కౌన్సిల్ ఉన్నారో మనకి వారన్ హస్టింగ్స్ దీనికి నచ్చకపోతే దాని తర్వాత మళ్ళీ వారన్ హస్టింగ్స్ నానే ఫద్వానీస్ తోటి మళ్ళీ ఇంకో ట్రీటీ చేసుకోవడం జరుగుతుంది. అదే మనకి ట్రీటీ ఆఫ్ పురందర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ట్రీటీ ద్వారా ఏంటంటే సో ఎవరైతే మళ్ళీ ఇంకో యూరోపియన్స్ ఉంటారు కదా, అటు ఫ్రెంచ్ కానీ పోర్చుగీస్ అని వెళ్ళి యూరోపియన్స్ వాళ్ళు మరాఠాలో మీరు ఎలౌ చేయొద్దు ట్రేడ్ పర్పస్ కోసం అని చెప్పడం జరుగుతుంది. ఇంకొక రీజన్ ఏంటంటే ఎవరైతే మీరు మాధవరావు 2గా మీరు పేష్వాగా పెట్టారో నేను వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాము, వాళ్ళని పేష్వాగా అని చెప్పడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే మీరు రఘోబా ఉంటాడో రఘోబాని మేము సెండ్ బ్యాక్ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. రఘోబా పేష్వా అవ్వాలనుకుంటాడు కదా, అప్పుడు రఘోబాని కూడా వీళ్ళు ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మేము అందరం పంపించేస్తాము, మాధవరావు 2ని మేము పేష్వాగా యాక్సెప్ట్ చేస్తామని చెప్తుంది దీని ద్వారా. అర్థమవుతుందా? దాని తర్వాత ఏం జరుగుతుందంటే సో నానే ఫద్వానీస్కి ఏం చెప్పారు, ఇటు యూరోపియన్స్ ఎవరైతే అదర్ యూరోపియన్స్ ఉన్నారో మీరు ట్రేడ్ పర్పస్ కోసము వేరే వాళ్ళ ఎంటర్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. సో కానీ నానే ఫద్వానీస్ ట్రీటీ ఆఫ్ పురందర్ని టోటల్గా ఏమంటారు వాయిలేట్ చేయడం జరుగుతుంది. ఎలా వాయిలేట్ చేశారంటే ఎవరైతే ఫ్రెంచ్ ఉన్నారో ఫ్రెంచ్ వాళ్ళకి ఒక పోర్టుని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వీళ్ళు ఇస్తారనమాట. ఎవరు? నానే ఫద్వానీస్ వాళ్ళు ఎక్కడ మరాఠా ఎంపైర్లో. సో ఇది ఎవరికి నచ్చదు, నచ్చదన్న మనకి ఎవరైతే బ్రిటిష్ బాంబేకి చెందిన ఈఏసీ ఉందో వీళ్ళకి నచ్చదన్నమాట. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు బ్రిటిష్కి ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీ బాంబేకి చెందింది ఉందో వీళ్ళు ఏం చేస్తారంటే వార్ ప్రకటించడం జరుగుతుంది. ఎవరి మీద? నానే ఫద్వానీస్ మీద. అర్థమవుతుందా? ఆ నానే ఫద్వానీస్ మీద ఎవరెవరి మధ్య జరుగుతుంది ఇప్పుడు? ఇటు బాంబే ప్రెసిడెన్సీ అయిన ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ వర్సెస్ పేష్వా మధ్య జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ వార్లో ఎవరు గెలుస్తారంటే పేష్వాస్ గెలవడం జరుగుతుంది. ఏది బాంబే ప్రెసిడెన్సీ అయినా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఓడిపోవడం జరుగుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని తర్వాత మనకి ఏం జరిగిందంటే సో ఇక్కడ పేష్వా గెలిచాడు కదా, దీని తర్వాత ఏం జరిగిందంటే మనకి ట్రీటీ ఆఫ్ వ్యాగ్డాన్ జరిగింది. ఏంటది? ట్రీటీ ఆఫ్ వ్యాగ్డాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అర్థమైందా? ఇక్కడ మనకి ఫస్ట్ యాంగ్లో మరాఠవార్ ఏదైతే ఉందో ట్రీటీ వ్యాగ్డాన్ అనేది సో ఇంకా ఉంది నాన్న, మనకి ఫస్ట్ యాంగ్లో మరాఠవార్ చెప్తాను. సో ఏదైతే మనకి ట్రీటీ ఆఫ్ పురందర్ ప్రకారం వేరే యూరోపియన్స్ తోటి ఎంటర్ కావద్దని చెప్పిందో ఆ ట్రీటీని టోటల్గా మనకి నానే ఫద్వానీస్ వాళ్ళు వాయిలేట్ చేసి ఫ్రెంచ్ వాళ్ళకు ఒక పోర్టు కట్టుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏదైతే మనకి బ్రిటిష్ ప్రెసిడెన్సీకి చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీకి బాంబే ప్రెసిడెన్సీ ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉందో అది నచ్చదన్నమాట. సో పేష్వా మీద టోటల్గా వార్ ప్రకటించడం జరుగుతుంది. ఆ వార్లో ఇటు బాంబే ప్రెసిడెన్సీ చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ అట్ ద సేమ్ టైం మనకి పేష్వాస్ ఉండడం జరుగుతుంది. సో దీంట్లో పేష్వాస్ గెలుస్తారు అండ్ అలాగే బాంబే ప్రెసిడెన్సీ వీళ్ళు ఓడిపోవడం జరుగుతుంది. దీని తర్వాత ఏం జరుగుతుంది? ట్రీటీ ఆఫ్ వ్యాగ్డాన్ జరుగుతుంది. సో ట్రీటీ ఆఫ్ వ్యాగ్డాన్లో ఏంటంటే ద ప్రొవిజన్స్ ఇన్ ద బాంబే షుడ్ బి గివెన్ టు అంటే ఏవైతే మనకి అంటే ఈ ట్రీటీ ఆఫ్ పురందర్లో మనకి ఏం జరుగుతుందంటే మనకి కొన్ని టెరిటరీస్ అని మనకి ఇచ్చేస్తారనమాట ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో ఈ ట్రీటీ ఆఫ్ వ్యాగ్డాన్లో మాకు ఆ టెరిటరీస్ని తిరిగి ఇచ్చేయండి అని చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఈ ట్రీటీ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ వారన్ హస్టింగ్స్కి నచ్చదండి. సో వారన్ హస్టింగ్స్ ఎవరైతే ఉంటారో తనకి అస్సలు నచ్చదు. దాని తర్వాత హ్యూజ్ ఆర్మీని బెంగాల్ నుంచి ఆర్మీ ఫోర్సెస్ పంపించడం జరుగుతుంది. ఎక్కడికి? మరాఠాస్కి. ఓకేనా, మరాఠాస్ దగ్గరికి ఒక హ్యూజ్ ఆర్మీని పంపించడం జరుగుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ట్రీటీ ఆఫ్ వ్యాగ్డాన్ అనేది ఇక్కడ మనకి బాంబే ప్రెసిడెన్సీ చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ చేయడం జరిగింది. అర్థమవుతుందా? వారన్ హస్టింగ్స్ ఎక్కడ ఉంటాడు? బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఉంటాడు. సో వారన్ హస్టింగ్స్ ఎవరు? మనకి హెడ్గా ఉండడం జరుగుతుంది. సో బెంగాల్ హెడ్గా ఉంటే సబార్డినేట్గా ఇటు బాంబే ఇటు మెడ్రాస్ ఉంటుంది. సో ఇది గమనించిన వారన్ హస్టింగ్స్ బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి చాలా హ్యూజ్ ఆర్మీని పంపించడం జరుగుతుంది అగేన్స్ట్ మరాఠా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే టోటల్గా ఉందో మళ్ళీ ఏవైతే రీజన్స్ ఉన్నాయో
ఏవైతే రీజన్స్ ఇక్కడ తీసుకున్నారు కదా ఆ రీజన్స్ని మళ్ళీ తిరిగి పట్టడానికి చేశారనమాట. సో ఇక్కడ టోటల్గా మనకి అహ్మదాబాద్, బసీన్ అలాగే గ్వాలియర్ టోటల్గా ఈ రీజన్స్ని వీళ్ళు అక్వైర్ చేసుకోవడం అని జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది అర్థమైందా మీకు? సో దీని తర్వాత మనకి ఏం జరుగుతుందో ఒక ట్రీటీ జరుగుతుంది, అదే మనకి ట్రీటీ ఆఫ్ సల్బై. ఓకేనా, ఎప్పుడు జరుగుతుంది? 1782లో. సో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్లో ఉన్న ట్రీటీస్ ఏంటి? ట్రీటీ ఆఫ్ సూరత్, నేను పెన్ను మరసాను చూడండి, వెయిట్. సో ట్రీటీ ఆఫ్ సూరత్, అలాగే మనకి ట్రీటీ ఆఫ్ పురందర్, అలాగే ట్రీటీ ఆఫ్ మనకి వాడ్గన్, అలాగే మనకి ట్రీటీ ఆఫ్ సాల్బై. సో ఇలా 4 ట్రీటీస్ అనేవి మనకి ఫస్ట్ ఆంగ్లో మరాఠా వారికి చెందిన అనమాట. సో మీకు ఎగ్జామ్స్లో ఎలా ఇస్తాడంటే ఫస్ట్ ఆంగ్లో మరాఠా వారికి చెందిన ట్రీటీస్ ఏంటి అని అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇలా అడిగినప్పుడు మీరు దానికి ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వారికి చెందిన ట్రీటీస్ ఏంటంటే ట్రీటీ ఆఫ్ సూరత్, అలాగే ట్రీటీ ఆఫ్ పురందర్, అండ్ అట్ ద సేమ్ టైం ట్రీటీ ఆఫ్ వాడ్గన్, అండ్ ద సేమ్ టైం ట్రీటీ ఆఫ్ సాల్బై. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అర్థమవుతుందా? ఈ ఫస్ట్ ఆంగ్లో మరాఠా వారికి చెందిన ట్రీటీస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్రీటీస్ మీకు గుర్తుపెట్టుకోవడానికి ఇంత స్టోరీ చెప్పడం అని జరిగింది. అర్థమవుతుందా? సో ఇది మీరు ఒక స్టోరీలా గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పటికి గుర్తుంటుంది. సో అందుకే నేను ఇంత చెప్పడం అని జరిగింది. చాలా జాగ్రత్తగా వినండి. సో వీడియోని 1.5xలోనే 1.25xలో పెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ టోటల్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒక్కసారి మళ్ళొకసారి చెప్తాను చూడండి. 1775 నుంచి 1782 వరకు జరుగుతుంది. ఎవరైతే రఘోబా ఉన్నారో తను పేష్వాగా అవ్వాలనుకుంటాడు. అందుకే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి తను ట్రీటీ ఆఫ్ సూరత్ అని ట్రీటీ ఆఫ్ సూరత్ చేశాడనమాట. సో దీని ద్వారా ఏవైతే ఉండే కొన్ని కోర్ట్స్ మరాఠా ఎంపైర్కి చెందిన కొన్ని కోర్ట్స్ అనేవి మీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇస్తానని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ చెందిన మనకి బాంబే ప్రెసిడెంట్తో చేసుకుంటాడు. సో ఏదైతే మనకి ట్రీటీ ఆఫ్ సూరత్ ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ ప్రెసిడెంట్ చెందిన వారణాసి అక్కడ మనకి గవర్నర్గా ఉండడం జరుగుతుంది, తనకి నచ్చదనమాట. సో అకార్డింగ్ టు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఏంటి, ఏదైతే బెంగాల్ ఉందో బెంగాల్ కింద సబార్డినేట్స్ ఎవరు బాంబే అని మెడ్రాస్కి ఉండడం జరుగుతుంది. సో వారణాసి ఏమంటాడంటే మీరు ఎందుకు మరాఠాస్ పోరాడుతున్నారు, ఎందుకు అవసరం లేదని చెప్పి అప్పుడు మనకి వారణాసి అలాగే నానే ఫద్వానీస్ తోటి మళ్ళొక ట్రీటీ చేసుకుంటాడు, అదే ట్రీటీ ఆఫ్ పురందర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ప్రకారం ఏంటి, వేరే యూరోపియన్స్ తోటి మనకి ట్రేడింగ్ చేసుకోవద్దు మీ యొక్క మరాఠా ఎంపైర్లో. అలాగే రఘోబా ఎవరైతే ఉన్నారో పేష్వా అవ్వాలనుకుని మేము తనని తిరిగి పంపించేస్తాము. మాధవరావు 2 ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పేష్వా ఆయనను యాక్సెప్ట్ చేస్తాము. కాకపోతే ఏదైతే మనకి రఘోబా ట్రీటీ ఆఫ్ సూరత్లో కొన్ని టెరిటరీస్ ఏవైతే మాకు ఇస్తానో అది మాకు ఇవ్వండి అని చెప్పడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? సో తిని ఇచ్చేస్తాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి. దాని తర్వాత ఈ ట్రీటీ ఆఫ్ పురందర్ని నానా ఫద్వానీస్ వాళ్ళు టోటల్గా వాయిలేట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఎవరైతే ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారో ఫ్రెంచ్ వాళ్ళకి వీళ్ళకి ఒక పోర్ట్ కట్టుకోవడానికి వీళ్ళు ఇస్తారనమాట. అది చూసిన ఏదైతే మనకి బాంబే ప్రెసిడెంట్ చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీకి నచ్చదు. వీళ్ళు వార్ ప్రకటించడం జరుగుతుంది. ఈ వార్ ఎవరి మధ్య జరుగుతుంది? బాంబే ప్రెసిడెంట్ చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ అలాగే పేష్వా మధ్య జరుగుతుంది. దీంట్లో మనకి పేష్వా వాళ్ళు గెలవడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ట్రీటీ ఆఫ్ వాగ్డాన్ జరుగుతుంది. ట్రీటీ ఆఫ్ వాగ్డాన్ ప్రకారం ఏంటి, ఏదైతే ఇక్కడ ఏరియాస్ అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీస్ ఇచ్చావో ఆ కంపెనీస్ ఆ టెరిటరీస్ అనేవి ఈ ట్రీటీ ఆఫ్ వాగ్డాన్ వల్ల మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం జరిగింది. ఓకేనా, ఈ ట్రీటీ ఆఫ్ వాగ్డాన్ చూసి వారణాసికి టోటల్గా నచ్చదనమాట. సో బెంగాల్ మనకి ప్రెసిడెన్సీగా ఉండడం జరిగింది బెంగాల్ అనేది. ఆ వారణాసిని చూసి బెంగాల్ నుంచి ఒక హ్యూజ్ ఆర్మీని పంపించడం జరుగుతుంది అగెన్స్ట్ మరాఠాస్. సో దీని తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, సో అహ్మదాబాద్, బాసిన్, గ్వాలియర్ అనేది టోటల్గా మనకి వీళ్ళు తెచ్చేసుకుంటారు. సో ట్రీటీ ఆఫ్ మనకి సాల్బై అని జరుగుతుంది 1782లో. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, రైట్. చూడండి, సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1803 నుంచి 1806 వరకు జరిగింది. ఓకేనా, సో ఇది ఎందుకు జరిగిందంటే ఎవరైతే మనకి ఇప్పుడు రఘోబా ఉన్నారు కదా, రఘోబా తర్వాత వాళ్ళ యొక్క సన్ ఎవరైతే బాజీరావు 2 ఉన్నారో బాజీరావు 2 మనకి పేష్వా అవ్వడం అని జరుగుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తినున్న టైంలో ఏం జరుగుతుందంటే నానే ఫద్వానీస్ ఎవరైతే ఉన్నారో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ తిని చనిపోవడం అని జరుగుతుంది. ఓకేనా, సో నానే ఫద్వానీస్ కూడా చనిపోవడం అని జరుగుతుంది. బాజీరావు 2 ఎవరైతే సన్ ఆఫ్ రాఘోబా ఈ విల్ బికేమ్ ద పేష్వా అనమాట. అర్థమవుతుందా? దీని పేష్వా అయిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకి మరాఠా ఎంపైర్ అనేది మనకి ఒక డిఫరెంట్ కన్ఫెడరేట్స్గా మనకి విడిపోవడం అని చెప్పాను కదా. ఎలా మనకి గాయక్వాడ్, బరోడా, బోన్స్లే, హోలికార్స్, స్కిండియాస్. ఓకేనా, సో మళ్ళీ పేష్వాస్ కూడా ఉండేవాళ్ళు. వీళ్ళు పూనాలో ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా, సో పూనా
పేష్వాస్. సో ఈ బరోడాని ఎవరు రూల్ చేసేవారంటే మనకి గైక్వాడ్స్ వాళ్ళు రూల్ చేసేవారు. ఈ బాన్స్లను వారు ఎవరు రూల్ చేసేవారంటే నాగ్పూర్ వాళ్ళు. ఈ హోల్కర్స్ వాళ్ళు ఎవరు రూల్ చేసేవాళ్ళు అంటే హోల్కర్స్ అంటే వీళ్ళు కాదు, ఇది రీజియన్స్ ఇండోర్, గ్వాలియర్. సో ఈ బరోడా రీజన్ ఎవరు రూల్ చేసేవారంటే గైక్వాడ్స్ వాళ్ళు. ఈ బాన్స్లే రీజన్ని ఓకేనా. సో బరోడా, నాగ్పూర్, ఇండోర్, గ్వాలియర్, ఇది పూనా. ఓకేనా. సో బరోడా రీజియన్ని గైక్వాడ్ వాళ్ళు రూల్ చేసేవారు. నాగ్పూర్ని మనకి బాన్స్ల వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. అలాగే ఇండోర్ రీజియన్ని మనకి హోల్కర్స్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. అండ్ అలాగే గ్వాలియర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గ్వాలియర్ స్కిండియన్స్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఉన్న టైంలో మనకి ఏదైతే ఉందో పేష్వా వాసు వీళ్ళు పూనాలోనే మనకి వీళ్ళందరికీ హెడ్గా ఉండడం అని జరుగుతుందని చెప్పాను. సో బాజీరావు టు పేష్వా అయిన తర్వాత వీళ్ళందరూ తినికి రెస్పెక్ట్ ఇవ్వడం మానేస్తారు. తిన మాట వినవాలని కాదనమాట. సో అదర్ మెంబర్ స్టేట్స్ విల్ నాట్ రెస్పెక్ట్ ఆర్ విల్ నాట్ లిసన్ టు ద బాజీరావు టు పేష్వా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే మనకి ఇండోర్లో మనకి హోల్కర్స్ ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అని ఒకరు ఉంటారు నాన్న. అదే తనకి యశ్వంత్ హోల్కర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక యంగ్ మ్యాన్ అనమాట, అర్థమవుతుందా. సో ఎవరైతే ఉంటారో ఈ బాజీరావు టు ఏం చేస్తారంటే ఈ యశ్వంత్ హోల్కర్ ఒక బ్రదర్ని చంపడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బాజీరావు టు ఏం చేస్తాడు, హీ కిల్డ్ హిజ్ బ్రదర్ అనమాట. ఎవరి బ్రదర్? యశ్వంత్ హోల్కర్ ఎవరైతే ఉన్నారో తన యొక్క బ్రదర్ని చంపడం జరుగుతుంది. యశ్వంత్ హోల్కర్ యొక్క బ్రదర్ని. ఓకేనా. సో యశ్వంత్ హోల్కర్ ఏం చేస్తారంటే బాజీరావు టు మీద మనకి వార్ ప్రకటించడం జరుగుతుంది. వార్ ప్రకటించిన తర్వాత ఈ బాజీరావు టూని టోటల్గా మనకి పేష్వా నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. రిమూవ్ చేసేసి దాని తర్వాత వినాయకరావు ఎవరైతే ఉన్నారో వినాయకరావుని పేష్వాగా పెట్టడం జరుగుతుంది. ఎవరు? యశ్వంత్ హోల్కర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈవెంట్. దాని తర్వాత బాజీరావు టు మళ్ళీ పేష్వా అవ్వాలనుకుంటాడు. దెన్ హీ వెంట్ టు ద సార్ట్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో మళ్ళీ ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళి ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాడు. సో అర్థమవుతుందా. సో అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమనుకుంటుంది, ఇదొక ఆపర్చునిటీగా తీసుకుంటుంది. ఇక్కడ ఒక వార్ ఆఫ్ సక్సెషన్ నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇద్దరు కొట్టుకున్న దాంట్లో వీళ్ళిద్దరు వెళ్ళి ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి అవసరం లేదు. కానీ ఏంటంటే ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని తను ఏం చేసిందంటే మీరు సబ్సిడరీ అలయన్స్ అనేది నాకు సైన్ పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ బాజీరావు టు తోటి. అర్థమవుతుందా. సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటినన్నా, సో ఇది బ్రిటిష్ మధ్య ఇటు ఇండియన్ రూలర్స్ మధ్య జరిగేదన్నమాట. సో ఇటు ఇండియన్ రూలర్స్ సంబంధించిన మిలిటరీ రూల్స్, పొలిటికల్ రూల్స్ అనేవి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క ట్రూప్స్ అనేటివి, ఆర్మీస్ అనేవి ఈ బ్రిటిష్ ఏదైతే ఇండియన్ రూల్స్ చుట్టుపక్కలంతా మనకి ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తారనమాట. సో ఇలా మనకి ఇండియా ఎవరైతే ట్రూప్స్ పెడుతున్నారో ఆ ట్రూప్స్కి వీళ్ళు కొంచెం మనీ అనేది పెట్టి చూసుకోవాలన్నమాట. అర్థమవుతుందా. సో ఇలా సబ్సిడరీ అలయన్స్ అనేది తనతో సైన్ చేయడం అని అడుగుతారు. అప్పుడు బాజీరావు టూ ఏం చేస్తాడంటే ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒక ట్రీటీ అనేది సైన్ చేయడం జరుగుతుంది. అదే మనకి ట్రీటీ ఆఫ్ బసిన్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా. ఎప్పుడు 1802లో సైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దీన్నే మనము సబ్సిడరీ అలయన్స్ ట్రీటీ అంటాము. అలాగే మనకి గైక్వాడ్స్ కూడా ఈ సబ్సిడరీ అలయన్స్ని వీళ్ళు ట్రీటీని ఏమంటారు యాక్సెప్ట్ చేసి వీళ్ళు ఒక ట్రీటీని సైన్ చేయడం జరుగుతుంది. అదే మనకి ట్రీటీ ఆఫ్ క్యాంబే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు వీళ్ళు? గైక్వాడ్స్. సో గైక్వాడ్స్ వాళ్ళు ట్రీటీ ఆఫ్ క్యాంబే ద్వారా సబ్సిడరీస్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే పేష్వాస్ ఎవరైతే ఉన్నారో పేష్వాస్ ట్రీటీ ఆఫ్ బాసిన్ ద్వారా సబ్సిడరీస్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు గైక్వాడ్స్ ఎవరైతే ఉన్నారో సబ్సిడరీస్ యాక్సెప్ట్ చేస్తారు. అలాగే పేష్వాస్ ఎవరైతే ఉన్నారో పేష్వాస్ యాక్సెప్ట్ చేస్తారు. ఇక మిగిలింది ఎవరు? ఈ 3 అనమాట. ఎవరు? ఈ బాన్స్లే, నాగ్పూర్, ఇందోర్, గ్వాలియర్స్, ఈ 3 రీజన్స్ మిగిలి అనమాట. సో చూడండి ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇటు పేష్వాస్, అట్ ద సేమ్ టైం గైక్వాడ్స్. సో పేష్వాస్ సబ్సిడరీ అలయన్స్ చేశారు కదా ట్రీటీ ఆఫ్ బసిన్ ద్వారా. గైక్వాడ్స్ కూడా సబ్సిడరీ అలయన్స్ తోటి వీళ్ళు సబ్సిడరీ అలయన్స్ ట్రీటీ చేశారు కదా, అదే మనకి ట్రీటీ ఆఫ్ క్యాంబే. సో వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి ఇటు బాన్స్లే మీద, అటు హోల్కర్స్ మీద, అలాగే స్కిండియస్ మీద, అంటే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బోన్స్లే, హోల్కర్స్, స్కిండియస్ మీద, సో వీళ్ళ మీద వీళ్ళు వార్ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇక్కడ గెలవడం అని జరుగుతుంది, వీళ్ళు ఇక్కడ ఓడిపోవడం అని జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ వార్ తర్వాత ఎవరైతే మనకి పేష్వాగా అవ్వాలనుకున్నారో బాజీరావు టు, ఈ వార్ తర్వాత మనకి బాజీరావు టు బికేమ్ ద
పేష్వా అనమాట. ఓకేనా. సో హీ ఈజ్ ద లాస్ట్ పేష్వా అనమాట. దాని తర్వాత మనకి మరాఠా ఎంపైర్ ఉండదు, అది తర్వాత విషయం. సో అర్థమవుతుందా మీకు? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బాజీరావు 2 ఎవరైతే ఉన్నారో ఈ వార్ తర్వాత మనకి పేష్వా అవడం అని జరుగుతుంది. ఈజ్ ద లాస్ట్ పేష్వా. అర్థమవుతుందా? సో ఎవరైతే మనకి ఇక్కడ ట్రీటీ అనేది సైన్ చేయలేదో, ఇక్కడ ట్రీటీ ఎవరైతే ఉంది, ఇక్కడ మనకి బాన్స్ల వల్ల మనకి ట్రీటీ ఆఫ్ డేగోన్ అనేది సైన్ చేస్తారు. ఏంటది? డేగోన్ అనేది ట్రీటీ సైన్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా. సబ్సిడరీ అనేసి యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి హోల్కర్స్ కూడా మనకి సైన్ చేయడం అని జరుగుతుంది, ట్రీటీ ఆఫ్ రాజ్పూర్ ఘట్. ఓకేనా. అండ్ ఎవరైతే స్కండియన్స్ ఉంటారో స్కండియన్స్ కూడా వీళ్ళు ఒక ట్రీటీ సైన్ చేయడం అని జరుగుతుంది. అదే మనకి ట్రీటీ ఆఫ్ సర్జీ అజన్గన్. ఓకేనా. ఏంటది? సర్జీ అంజన్గన్. ఓకేనా. సో ఇలా ట్రీటీస్ అని ఉన్నాయన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ సెకండ్ యాంగ్లో ట్రీటీ ట్రీటీ ఆఫ్ పూనా ఉందా? ట్రీటీ ఆఫ్ పూనా ఎక్కడ లేదు. కానీ ట్రీటీ ఆఫ్ బసిన్ ఎక్కడ ఉంది? ట్రీటీ ఆఫ్ బసిన్ సెకండ్ యాంగ్లో మరత వరకు చెందింది. ట్రీటీ ఆఫ్ బసిన్ ఎక్కడ ఉంది? ఏదైతే పేష్వాస్ ఉన్నారో సబ్సిడరియన్స్ అలయన్స్ కోసము వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్న ట్రీటీ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. సెకండ్ యాంగ్లో మరాఠా వార్ అనేది మనకి 1803 నుంచి 1806 వరకు జరుగుతుంది. సో ఎవరైతే రఘోబా ఉన్నారో రఘోబా సన్ అయిన బాజీరావు 2 పేష్వాగా రావడం అని జరుగుతుంది. సో ఈ టైంలోనే నానా ఫద్వనీస్ వాళ్ళు చనిపోవడం అని జరుగుతుంది. అండ్ మనకి ఏదైతే మరాఠా ఎంపైర్ అనేది మనకి టోటల్గా 5 రీజన్స్గా డివైడ్ అయ్యి వాళ్ళు పేష్వా కింద ఉండడం అని జరిగింది చెప్పాను కదా. అంటే వాళ్ళు రూల్ చేసేవాళ్ళు, కానీ పేష్వా చెప్పింది వాళ్ళు వినేవాళ్ళు అనమాట. అందులో భాగంగా చూసుకుంటే మనకి బరోడా, నాగ్పూర్, ఇండోర్, గ్వాలియర్. సో ఈ బరోడా అనేది గైక్వాడ్ వాళ్ళు, నాగ్పూర్ అనేది బాన్స్లే వాళ్ళు, అలాగే ఇండోర్ రీజన్ మనకి హోల్కర్స్ వాళ్ళు, అలాగే గ్వాలియర్ మనకి స్కాండర్స్ వాళ్ళు రూల్ చేస్తారనమాట. సో ఎవరైతే మనకి ఈ ఇండోర్ రీజియన్లో చెందిన మనకి యశ్వంత్ హోల్కర్స్ ఉన్నారు, ఈ యశ్వంత్ హోల్కర్ అనే పర్సన్ని, ఈ యశ్వంత్ హోల్కర్ మనకి బ్రదర్ ఉండేవారు. ఈ బాజీరావు 2 ఆ బ్రదర్ని చంపడం జరుగుతుంది. సో యశ్వంత్ హోల్కర్ ఈ బాజీరావు 2 మీద మనకి వార్ ప్రకటించడం జరుగుతుంది. ఆ వార్లో మనకి ఏమవుతుందంటే బాజీరావు 2ని టోటల్గా పేష్వా నుంచి తీసేసి ఎవరైతే వినాయకరావు ఉంటారో తనని పేష్వాగా పెట్టడం జరుగుతుంది ఈ యశ్వంత్ హోల్కర్. దాని తర్వాత మనకి బాజీరావు 2 నేను మళ్ళీ పేష్వా అవ్వాలనుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇదే మనకి మంచి ఛాన్స్ అనుకోని ఆపర్చునిటీ తీసుకొని సబ్సిడరీ ఎల్ఎన్సీ అని మీరు సైన్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు పేష్వా బాజీరావు 2 ఏం చేస్తాడు? ట్రీటీ ఆఫ్ బసిన్ని సైన్ చేయడం జరుగుతుంది 1802లో. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అప్పుడు అదే టైంలో మనకి ఈ ట్రీటీ ఆఫ్ క్యాంబే కూడా మనకి ఎవరైతే గైక్వాడ్ ఉంటారో గైక్వాడ్ కూడా మనకి చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో గైక్వాడ్స్ కూడా మనకి ట్రీటీ ఆఫ్ క్యాంబర్మన్ చేయడం జరుగుతుంది, అదే సబ్సిడరీ అలయన్స్ ట్రీటీ. సో ఇక్కడ మనకి పేష్వాస్ ఇక్కడ పేష్వాస్ యాక్సెప్ట్ చేయడం జరిగింది, అలాగే గైక్వాడ్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎవరైతే నాగ్పూర్, ఇండోర్ అండ్ గ్వాలియర్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు మనకి సైన్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ, పేష్వాస్, గైక్వాడ్స్ అన్న వాళ్ళు వీళ్ళందరూ ఒకటయ్యి మళ్ళీ వర్సెస్ మనకి ఎవరు జరిగింది? ఇటు బోన్స్లే, హోలికాస్ అండ్ గ్వాలియర్. అంటే మనకి నాగ్పూర్, ఇండోర్, గ్వాలియర్ వాళ్ళకి ఇటు ముగ్గురు మధ్య వార్ జరిగిందనమాట. సో ఈ వార్లో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది గెలిస్తే ముగ్గురు గెలిస్తే వీళ్ళందరూ ఓడిపోవడం అని జరిగింది. అర్థమవుతుందా? దీని తర్వాత మనకి బాజీరావు 2 ఎవరైతే ఉన్నారో పేష్వా అవ్వాలనుకున్నాడో తను పేష్వా అవ్వడం జరిగింది. సో హీఈస్ ద లాస్ట్ పేష్వా ఆఫ్ ద మరాఠా ఎంపైర్, గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత బోన్స్లో ఎవరైతే ఉన్నారో మనకి ట్రీటీ ఆఫ్ డాగన్ అని జరిగింది. దీని తర్వాత సబ్సిడరీ అలయన్స్ సైన్ చేయడం జరిగింది. అలాగే హోల్కాస్ట్ ఎవరైతే ఉన్నారో హోల్కాస్ట్ కూడా రాజ్పూర్ ఘట్ అని సైన్ చేయడం జరిగింది. ట్రీటీ ఆఫ్ రాజ్పూర్ ఘట్ అని 1806లో. ఓకేనా. అలాగే ఎవరైతే మనకి స్కిండియన్స్ ఉంటారో మనకి గ్వాలియర్స్, సో వీళ్ళు కూడా మనకి సర్జీ అంజంగన్ అనే ట్రీటీ తోటి సబ్సిడరీ అలయన్స్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ యాంగ్లో మరాఠా వార్. సో ఇక్కడ సెకండ్ యాంగ్లో మరాఠా వార్స్ ఉన్న ట్రీటీస్ ఏంటి? మనకి ట్రీటీస్ టోటల్గా వచ్చేసి మనకి చూడండి, ట్రీటీ ఆఫ్ బసిని, ట్రీటీ ఆఫ్ క్యాంబే, మరి అట్ ద సేమ్ టైం మనకి ట్రీటీ ఆఫ్ డాగన్, ట్రీటీ ఆఫ్ రాజ్పూర్ ఘట్, ట్రీటీ ఆఫ్ సర్జీ అంజన్గన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ట్రీటీస్ అన్ని. ఓకేనా. సో ఎలా అడుగుతాడంటే సెకండ్ యాంగ్లో మరాఠా వారికి చెందిన ట్రీటీస్ ఏంటి అని అడుగుతాడు. మీరు చాలా జాగ్రత్తగా చూసి ఆన్సర్ పెట్టాలి. ఓకేనా. రైట్. చూడండి, థర్డ్ యాంగ్లో మరాఠా వార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు థర్డ్ యాంగ్లో మరాఠా వార్ ఎప్పటి వరకు చూడండి, 1870 నుంచి 1890 వరకు జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో మనకి లాస్ట్ పేష్వా ఎవరు? మనకి బాజీరావు 2. ఇప్పుడు మనకి బాజీరావు 2 ఎవరైతే ఉన్నారో మనకి పేష్వా అవడం జరిగిందని చెప్పాను. సెకండ్ యాంగ్లో మరాఠా వార్ అయిపోయిన తర్వాత బాజీరావు 2 మనకి పేష్వా అవ్వడం జరిగింది. సో పేష్వా మనకి ఎవరైతే మనకున్నారో తన సబ్సిడరీ అలయన్స్ని ఒప్పుకున్నాడు కదా ఏ ట్రీటీ ద్వారా? ట్రీటీ ఆఫ్ బసైన్. సో ట్రీటీ ఆఫ్ బసైన్ తర్వాత మనకి బాజీరావు 2 మనకి సబ్సిడరీ అలయన్స్ ఒప్పుకున్నాడు. సో సబ్సిడరీ అలయన్స్ ఒప్పుకున్నాడంటే ఇప్పుడు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఏవైతే ట్రూప్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళకి చెందిన ట్రూప్స్ అన్నీ ఈ యొక్క మరాఠా ఎంపైర్ చుట్టూ మరాఠా ఎంపైర్ని కాపాడడానికి ట్రూప్స్ అని ఉంటాయి అనమాట.
అర్థమవుతుందా? సో ఈ ట్రీటీ పరంగా ఏంటి, సో ఎవరైతే అదర్ యూరోపియన్స్ ఉంటారో వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ట్రీటీస్ ఉంటాయో వేరే స్టేట్స్ తోటి పెట్టుకోవద్దు. అండ్ అలాగే మీరు వార్స్ కూడా కండక్ట్ చేసుకోవద్దు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ యొక్క ట్రూప్స్ అనేవి కూడా మీ చుట్టూ ఉంటాయి. ఆ ట్రూప్స్కి మీరు మనీ కట్టాలని చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ చెందిన ఒక బ్రిటిష్ రెసిడెన్స్ పర్సన్ని కూడా ఈ యొక్క సబ్సిడరీ అలయన్స్ కింద తినని పంపించడం జరుగుతుంది. సో తిననికి ఒక బ్రిటిష్ రెసిడెంట్ని ఇక్కడ పంపించడం జరిగింది. కానీ బాజీరావు టూకి ఈ బ్రిటిష్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో సబ్సిడరీ అలయన్స్ కింద పంపించిన పర్సన్కి ఒక కోల్డ్ వార్ లాగా నడిచింది నాన్న. సో పడేది కాదనమాట ఇద్దరికి. అర్థమవుతుందా? సో ఈ టైంలో ఏం చేద్దాం అనుకుంటారంటే, సో ఇట్లాంటి టైంలో ఎవరైతే మనకి బ్రిటిష్ ప్రెసిడెంట్ తోటి బాజీరావు టూ తోటి పడిన టైంలో ఏం జరుగుతుందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది, సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పిండారీస్ అనే వాళ్ళు బందిపోటు దొంగలు మనకు వేరే దగ్గర నుంచి వస్తారనమాట. సో అట్లాంటి బందిపోటు దొంగల్ని వాళ్ళని టోటల్గా సప్రెస్ చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక ట్రూప్ని రెడీ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఫోర్సెస్ని మొబైలైజ్ చేయడం జరుగుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది. కానీ బాజీరావు టూ ఏమనుకుంటాడంటే, అరే మీరు అంటే బాజీరావు టూ థాట్ దట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ మేకింగ్ రెడీ టు ఫోర్స్ అనెక్స్ మీ, అంటే నా మీద అగెన్స్ట్గా ఫైట్ చేయడానికి ట్రూప్స్ తయారు చేస్తుందేమో అనుకొని బాజీరావు టూ ఏం చేస్తాడంటే వార్ ప్రకటించడం జరుగుతుంది. ఏమనుకుంటాడు, హీ డిక్లేర్స్ ద వార్స్ అగైన్స్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ ఎవరికి తయారు చేస్తుంది, పిండారికి అగెన్స్ట్గా తయారు చేయడం జరుగుతుంది ఫోర్సెస్ని. కానీ ఎవరైతే ఉన్నారో బాజీరావు టూ కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ నా మీద అగెన్స్ట్గా చేస్తుందేమో అని చెప్పేసి వార్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరి మధ్య జరుగుతుందంటే చూడండి, ఇక్కడ పేష్వాకి ఎవరు హెల్ప్ చేస్తారంటే, పేష్వా ప్లస్ అటు బాన్స్లో ఎవరైతే బాన్స్లే వాళ్ళు, అలాగే మనకి హోలికస్ వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హోలికస్ అంటే ఈ బాన్స్లే వాళ్ళు ఏ రీజన్ చెందిన మన నాగ్పూర్ నుంచి, అలాగే హోలికస్ వాళ్ళు ఇటు ఇండోర్ రీజన్ని అప్పుడు పరిపాలించాలని చెప్పాను కదా. సో వీళ్ళు మనకి హెల్ప్ చేయడం జరిగింది పేష్వాకి. సో ఇప్పుడు వీళ్ళ వర్సెస్ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అయిందనమాట, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్. ఓకేనా, సో ఇందులో వీళ్ళు ఓడిపోవడం జరిగింది, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో గెలవడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే మనకి దీని తర్వాత ఏం జరిగిందంటే, ఏదైతే పేష్వాస్ ఉన్నారో వీళ్ళ ఒక ట్రీటీ తోటి టోటల్గా ఎండడం జరిగింది, అదే మనకి ట్రీటీ ఆఫ్ పూనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ ఏదైతే ఉందో దీనికి చెందిందనమాట ట్రీటీ ఆఫ్ పూనా అనేది. సో ట్రీటీ ఆఫ్ బెసన్ అనేది మనకి సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ చెందింది, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది వారికి ట్రీటీ ఆఫ్ పూనా చెందింది. అర్థమవుతుంది? ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ రెండు తప్పు అవుతాయి. సో ట్రీటీ ఆఫ్ పూనా మనకి ఎప్పుడు జరుగుతుంది, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్లో అవుతుంది. అలాగే మనకి బాన్స్లో కూడా ఒక ట్రీటీ సైన్ చేయడం జరుగుతుంది, అదే మనకి ట్రీటీ ఆఫ్ గ్వాలియర్. ఓకేనా, అలాగే హోల్కర్స్ కూడా మనకి ట్రీటీ సైన్ చేయడం జరుగుతుంది, అదే మనకి ట్రీటీ ఆఫ్ మందసోర్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టోటల్గా విత్ దిస్ మనకి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో టెరిటరీస్ని యాక్వైర్ చేసుకుంది. ఏదైతే పేష్వా అనేది అవుతుందో టోటల్గా అబాలిష్ చేయడం అని జరిగింది, ఇంకా మళ్ళీ పేష్వా అనే పదం కూడా రాదు. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది మనకి 1870 నుంచి 1817 జరుగుతుంది. మనకి లాస్ట్ పేష్వా ఎవరైతే ఉన్నారో బాజీరావు టూ మనకి పేష్వాగా అయ్యాడు కదా. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి ఏం చేసింది, సబ్సిడరీస్ని సైన్ చేయడం అని జరిగింది ట్రీటీ ఆఫ్ బసైని ద్వారా, ఎవరు బాజీరావు టూ. సో సబ్సిడరీస్ తర్వాత ఏం జరుగుతుంది, వేరే కంపెనీస్ తోటి పొత్తు పెట్టుకోవద్దు, అలాగే టీటీ సైన్ చేయొద్దు, వార్స్ పెట్టుకోవద్దు, అలాగే మా ట్రూప్స్ అనేవి కూడా మీ యొక్క రాజ్యాన్ని కాపాడుతుంటాయి అని చెప్పి ఈ సబ్సిడరీ అలయన్స్ తీసుకోవడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది. అలాగే ఒక బ్రిటిష్ రెసిడెన్స్ పర్సన్ని కూడా దీన్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కానీ బ్రిటిష్ రెసిడెన్స్కి బాజీరావు టూకి ఒక కోల్డ్ వార్ లాగా అయ్యేదన్నమాట, ఎప్పుడు పడేది కాదు. సో ఈ టైంలో మనకి ఏం జరుగుతుందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ పిండారీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ బందిపోటు దొంగలు అనమాట. సో వీళ్ళని సప్రెస్ చేయడానికి ఒక ఫోర్స్ని రెడీ చేస్తుంది. సో బాజీరావు టూ అనుకుంటాడంటే, అరే నా మీద అగెన్స్ట్గా వార్ జరగపడానికి వీళ్ళు ఫోర్స్ని రెడీ చేస్తున్నారని చెప్పి బాజీరావు టూ ఈఎస్సీ మీద వార్ డిక్లేర్ చేయడం అని జరుగుతుంది. సో అప్పుడు వార్ డిక్లేర్ చేసి పేష్వాకి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు, పేష్వా, అలాగే బోన్స్లే, అలాగే హోల్కర్స్. సో వీళ్ళు నాగ్పూర్ చెందిన వాళ్ళు, వీళ్ళు ఇండోర్ చెందిన వాళ్ళు. సో వీళ్ళ వర్సెస్ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ జరుగుతుంది. సో వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోవడం అని జరుగుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు మనకి పేష్వా వాళ్ళు ట్రీటీ ఆఫ్ పూనా చేసుకోమని జరుగుతుంది, అలాగే బోన్స్లే వాళ్ళు ట్రీటీ ఆఫ్ గ్వాలియర్, అలాగే హోల్కర్స్ వాళ్ళు ట్రీటీ ఆఫ్ మందసోర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఎన్ని ట్రీటీస్ ఉన్నాయి, ట్రీటీ ఆఫ్ పూనా పేష్వా, ట్రీటీ ఆఫ్ గ్వాలియర్ బోన్స్లే, అలాగే హోల్కర్స్ వాళ్ళు ట్రీటీ ఆఫ్ మందసోర్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అర్థమైందా మీకు ఇది? రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, సెకండ్ ఆంగ్లో మరాఠా వార్, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ మీకు క్లియర్ కట్గా మీకు అర్థమైందని అనుకున్నాను. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో నా క్లాస్ విన్న తర్వాత ఒక్కసారి రివిజన్ చేయండి, యూ విల్ నెవర్ ఫర్గాట్. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్.
సో ఇక్కడ ఫస్ట్ ఆంగ్లో మరాఠా వారికి చెందిన ట్రీటీస్ ఏంటి, మనకి ట్రీటీ ఆఫ్ సూరత్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ట్రీటీ ఆఫ్ మనకి పురందర్ జరుగుతుంది. ఒక నిమిషం. ఫస్ట్ ఆంగ్లో మరాఠా వారికి చెందిన ట్రీటీస్ ఏంటి, ట్రీటీ ఆఫ్ సూరత్, ట్రీటీ ఆఫ్ పురందర్, ట్రీటీ ఆఫ్ వాగ్డన్, అలాగే మనకి ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. టోటల్గా 4 ట్రీటీస్ ఉండమని జరుగుతుంది. ఈ ట్రీటీ ఆఫ్ వాగ్డన్ అనేది మనకి ట్రీటీ ఫస్ట్ ఆంగ్లో మరాఠా చెందిందే కదా, మనకి ఫస్ట్ ఆప్షన్ మనకి అబ్సల్యూట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి సెకండ్ ఆంగ్లో మరాఠా వారికి చెందిన ట్రీటీస్ ఏమో చూద్దాము. ట్రీటీస్ ఏంటంటే ట్రీటీ ఆఫ్ బసైన్ అండ్ అలాగే మనకి ట్రీటీ ఆఫ్ బసైన్ సబ్సిడరీకి సంబంధించింది. అలాగే మనకి ట్రీటీ ఆఫ్ డేగాన్, ట్రీటీ ఆఫ్ రాజ్పూర్ గట్, అలాగే మనకి ట్రీటీ ఆఫ్ సుర్జీ అంజన్గన్. అర్థమవుతుందా? టోటల్గా ఈ 4 ట్రీటీస్ అని ఉన్నాయి. మరి దీంట్లో ట్రీటీ ఆఫ్ పూనా ఉందా, ట్రీటీ ఆఫ్ పూనా లేదు. మరి ట్రీటీ ఆఫ్ బసైన్ దేని చెందింది, సెకండ్ ఆంగ్లో మరాఠా వారికి చెందింది. అందుకే మనకి సెకండ్ ఆప్షన్ తప్పైంది. మరి థర్డ్ ఆంగ్లో మరాఠా వారికి దేని చెందింది. సో థర్డ్ ఆంగ్లో మరాఠా వాళ్ళు ఏ ట్రీటీస్ అయ్యి చూస్తే మనకి ట్రీటీ ఆఫ్ గ్వాలియర్ అయింది, ఫస్ట్ చూసుకుని ట్రీటీ ఆఫ్ పూనా అయింది, ట్రీటీ ఆఫ్ గ్వాలియర్, అలాగే ట్రీటీ ఆఫ్ మందసోర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి ట్రీటీ ఆఫ్ పూనా దీనికి చెందింది, ఇక్కడ థర్డ్ ఆంగ్లో మరాఠా వారికి చెందింది. మరి అలాంటప్పుడు థర్డ్ ఆప్షన్ కూడా మనకి తప్పవుతుంది. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ చూసుకుంటే డి ఓన్లీ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఒక్క క్వశ్చన్ నేను ఇంత కాంప్రహెన్స్గా మీకు చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? మీరు ఇంకోసారి మీరు అస్సలు మర్చిపోరు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి క్లాస్ వినేసి మీ యొక్క నోట్స్ అనేది ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది నాన్న. రైట్? సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలసీస్ వాజ్ యూజ్డ్ బై ద బ్రిటిష్ టు కీప్ నెపోలియన్ అట్ ఎ డిస్టెన్స్? పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్, సబ్సిడరీ అలయన్స్, డాక్ట్రిన్ ఆఫ్ లాప్సే, పాలసీ ఆఫ్ సబార్డినేట్ ఐసోలేషన్. నాకు ఇది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ చేయండి ఇది. సో పార్టిసిపేట్ చేయండి అన్న నాకు, ఎందుకంటే పార్టిసిపేషన్ చేస్తే నాకు ఏంటంటే ఇట్స్ లైక్ ఎంకరేజింగ్ లాగా ఉంటుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే నేను ఆంగ్లో మరాఠా వారు చెప్పినో, సో ఇంతకుముందు మనం టోటల్ ఏం చెప్పుకున్నాము, కర్ణాటిక్ వార్స్, అలాగే బెంగాల్కి సంబంధించిన వార్స్, అలాగే మైసూర్ వార్స్, అండ్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు మరాఠా వార్స్ కూడా చెప్పడం అని జరిగింది. అలా మనకి సింధ్, అవధ్ ఎలా జరిగింది అనేది కూడా నేర్చుకుందాం. ఓకేనా? సింధ్, పంజాబ్, అవధ్ ఎలా అనేది జరిగిందని కూడా నేర్చుకుందాం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అర్థమైందా మీకు ఇప్పుడు? సో బ్రిటిష్ అనేది దాని యొక్క కాంక్వెస్ట్ ఎలా జరిపించి చూడండి, ఎక్కడ వీక్నెస్ ఉంటుందో, ఎక్కడ వీక్నెస్ పట్టుకుందామా అని చూస్తుంది నాన్న బ్రిటిష్ అనేది. అర్థమవుతుందా మీకు? బ్రిటిష్ కన్నింగ్ అనేది ఆ సబ్సిడరీ అలయన్స్ కూడా ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా కాదు, ఏదో ఇంకా వాళ్ళ మీద రుద్దడానికి అనమాట. అర్థమవుతుందా? సో ఇలా ఏదైతే మనకి ఇవి ఓన్లీ ఇక్కడ వస్తున్నాయో, మోడర్న్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా. అర్థమవుతుందా? సో ఒక మంచిగా ఇట్లా కాంప్రహెన్సివ్గా చదివితే మీకు ఏంటంటే మీకు ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో నాకు ఇది కామెంట్ సెక్షన్లో అయితే ఆన్సర్ చేయండి, నేను తప్పకుండా చూస్తాను మీ యొక్క పార్టిసిపేషన్ అనేది. సో డోంట్ ఫర్గట్ టు ఆన్సర్ అన్న. సో అండ్ అలాగే మీ యొక్క ఒపీనియన్స్, మీ యొక్క వ్యూస్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ ఐ కెన్ డూ మోర్ వీడియోస్ ఆన్ మోడర్న్ హిస్టరీ ఆల్సో. సో ఓకేనా? సో నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో మర్చిపోకండి, మళ్ళీ చెప్తున్నాను అనుకోండి, బట్ ఏంటంటే జస్ట్ నా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నాయా లేదని మాకు తెలుస్తుంది. సో అందుకే నేను అడుగుతున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కూడా మంచి వీడియోస్తో వస్తాను, కలుసుకుందాం, మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ take care of your health, and this is Pavan signing off. Bye.